ఈరోజు ఒక అద్భుతమైన గ్రేట్ మాస్టర్ని మనం కలవబోతున్నాం. ప్రకృతి వనం ప్రసాద్ గారు మరి తుముకూరులో సివిల్ ఇంజనీర్గా పూర్తి చేసి 2009లో బెంగళూరు యూనివర్సిటీలో ప్రసాద్ సార్ శివ గారు, చెప్పనమ్మా. నేను మంగళవారము యుఎస్ వెళ్తున్నా. అక్కడ నాకు ఈ మార్నింగ్ టైం ఎట్లా కుదురుతుంది? టైమింగ్స్ వేరు కదా. అక్కడ మీకు నైట్ అయిద్దమ్మా, నైట్ లాగిన్ అవ్వట్లేదు. నైట్ లాగిన్ కావాలా? అంతే కదా, మనకు పగలు అక్కడ రాత్రి కదా. మళ్ళా సాయంత్రం ఏమి ఉండదు అన్నట్ట మీ కార్యక్రమాలు? తెలుగు ఒక మార్నింగ్ అమ్మ, సాయంత్రం హిందీ ఉంటది. హిందీ ఉంటుందా? అక్కడ 2:30 గంటల తేడా ఉంటది మనకు అక్కడ. ఓకే, చూడండి. లేదు అంటే అక్కడ గ్రూప్ ఉంది, యుఎస్ఏ గ్రూప్ ఉంది, దానిలో యాడ్ చేస్తున్నాను. ఎట్లా అంటారు? యుఎస్ఏ గ్రూప్ ఉందమ్మా, ఇదే సేమ్, అక్కడ యాడ్ అవుతుంది. అట్లా చేయండి మరి. నాకు నేను చేయాలి, నాకు మార్నింగ్ అయితేనే మంచి కుదురుతుంది. తప్పనిసరిగా తల్లి, అట్లాగే చేద్దాం. ఓకే, సరే. సార్ క్లాస్కి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. పొద్దున్నే 6 గంటలకి అందరూ అలర్ట్ గా ఉండాలంటేనే లైఫ్ సూర్యునితో సమానంగా మీరు ప్రయాణిస్తా ఉంటారు అని అర్థం. లైఫ్ బాగుంటది సార్. ఒక్క నిమిషం సార్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకి నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే భాగంలో మనకి ఈరోజు అద్భుతంగా క్లాస్ ఇవ్వడానికి మనకి ప్రకృతి వనం ప్రసాద్ గారు మనందరికి సుపరిచితులే. ఎన్నో టీవీల్లోనూ, ఎన్నో ఛానల్స్లోనూ, అట్లాగే యూట్యూబ్స్లో కూడా ఎంతో మంది విద్యార్థులతో మరి ఈ ప్రకృతితో ఎలా మనం మెలగాలి, ప్రకృతి ఎలా జీవించాలి, ప్రకృతి ఆహారం తినటం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయని ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి మరి బెంగళూరు యూనివర్సిటీలో 2009లో మరి సారు అక్కడ సివిల్ ఇంజనీర్గా తన కెరీర్ని ముగించుకొని 2011లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ పట్ల మరి సార్కున్న ఆ ఇంట్రెస్ట్తో తన కెరీర్ను కూడా పక్కన పెట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేసుకుంటూ మరి ప్రకృతిలో ఉన్న వేస్ట్ని మనం ఎలా దాన్ని ఇవాళ చాలా మంది ప్లాస్టిక్ను ఉపయోగిస్తూ ఎన్నో రకాలుగా మన ప్రకృతిని నాశనం చేస్తూ వస్తున్నాం మనకు తెలియకుండానే. అట్లాగా సార్ మరి ప్రసాద్ గారు నేచర్ లవర్, అగ్రికల్చర్, రూరల్ ఎంటర్ప్రెనర్, ఇన్నోవేటర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రకృతి వనం ఇన్ మదనపల్లిలో ప్రకృతి వనాన్ని సార్ ఫౌండర్ గా ఉంటూ అన్నమయ్య డిస్టిక్ లో మరి అక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంతా కూడా మరి నేచర్ కి అందరూ ఎలా వాడుకోవాలి, ఆ ప్రకృతి ఆహారం తింటూ ఎలా ఆరోగ్యంగా జీవించాలని ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, అట్లాగే సార్ 2005లో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును కూడా విన్ అయ్యారు. సార్ మనందరికి సుపరిచితులే. ఈరోజు సార్ని మనం ఈ జూమ్ సెషన్ ద్వారా కలవటం మనందరి భాగ్యం. చక్కగా సార్ చెప్పే విషయాలు మనం తెలుసుకుందాం. తెలుసుకున్న విషయాలు మన జీవితంలో ఆచరిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, సార్ని ఒకసారి ప్రేమపూర్వకంగా సాదరంగా మనం క్లాస్తో ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. మీరు మరొకసారి జూమ్ సెషన్కి మేము అడగగానే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మేము అడిగినప్పుడల్లా మీరు మా క్లాస్ ఇస్తున్నారు. మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనము
ఎంతసేపు అనుకున్నట్లు ఎవరో చాలా చేసేస్తా ఉండము, ప్రకృతిని కాపాడుతా ఉండము, జనాలను కాపాడుతా ఉండము అనుకునేది భ్రమే. ఎందుకంటే ఈ ప్రకృతి మనల్ని కాపాడుతా ఉంది, ప్రకృతి మనల్ని కాపాడుతాము. ఎంతో కొంత ప్రకృతిని తీసుకొని పోతాం. ఎంత సింపుల్ గా బతికే హిమాలయాల్లో ఋషులు, ట్రైబల్స్ కూడా ప్రకృతి నుంచి ఎంతో కొంత తీసుకుంటారు. మీరు మనం ఏమి ఇస్తాము అనేది పక్కన పెడితే తల్లి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు పిల్లల నుంచి. అట్లే ప్రకృతి ఇస్తా ఉంటుంది. పొద్దున్నే సన్ వస్తాడు, వర్షం పడుతుంది. మీకు బాగా చలికాలంలో ఆ ఎండలకు పోయినప్పుడు తల్లిలాగా ఆ ప్రేమనిస్తుంది, వేడినిస్తుంది. చలికాలము వెచ్చగా ఉండాలంటే మనం ఏదో మా వేడి చేసుకునే దానికి కట్లు పెట్టుకుంటాము, కట్లు పొయ్యి పెట్టుకుంటాము, ఏదో చేస్తాం. సో ఇవన్నీ మనకు నేచర్ నుంచి వచ్చిండేటివే. ఏ జంతువు మనిషి అన్ని రిసోర్సెస్ కి యాక్సెస్ లేదు. కాబట్టి మనిషి ఏం చేయాలా, ఇంటెలిజెంట్ గా ఎంత మినిమం అవసరమో అంత నేచర్ నుంచి తీసుకొని నెక్స్ట్ జనరేషన్ కి, నెక్స్ట్ ఈ భూ ప్రపంచంలో ఉండే సమస్త జీవరాశులకు కావాల్సిన రిసోర్సెస్, నీళ్లు, గాలి, భూమిని అట్లాగే ఉంచే బాధ్యత మనందరిది ఉంది. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మన మీదనే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు అడవిలో ఓ జంతువు ఉంది, అదేదో కావాల్సిన తింటది, చచ్చిపోతుంది. అది తినిందంతా మళ్ళా భూమికి వెళ్ళిపోయినట్లు అంతే. అది బట్టలు వేసుకోదు, కరెంట్ వాడదు, మనం చేసే చాలా పిచ్చి పిచ్చి పనులు ఏమి చేయదు. కాబట్టి దాని నుంచి నేచర్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమైనా తక్కువ తీసుకోరాడు ఆయన. ఈ ప్రాసెస్ లో మనిషి డెవలప్మెంట్ అనే ఒక వర్డ్ను వాడుతూ ఇవి చేసేదంతా ఎక్కువ డిస్ట్రక్షనే. మీరే చూస్తా ఉంటారు కదా, ఒక సింపుల్ పెళ్లి అంటారు, దానికి కొన్ని వేల ప్లాస్టిక్ బాటిల్స్, ఎంతో ఫుడ్ వేస్ట్, అనవసరమైన హంగామా, ఇన్ని చేస్తాం. అల్టిమేట్ గా ఏమైతుంది, మనం చేసే ఈ కెమికల్ ఫార్మింగ్, ఈ రిసోర్సెస్ తో భూమి నాశనమైంది, నదులన్నీ కలుషితమైనాయి, గాలి లేకుండా పోయింది. గాలి లేకుండా పోయేది ఏంది? టెస్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిండే జబ్బులు ఇంక్లూడింగ్ డయాబెటీస్, క్యాన్సర్లు అంటే ఓకే అనుకుందాం, ఎవరికి రేర్ గా ఉన్నది. డయాబెటీస్ కూడా ఎయిర్ పొల్యూషన్ కారణము అని. జస్ట్ మీరు విలేజెస్ పోయి ఉంటే మీ జీవన విధానం చిన్నగా మార్పు చేసుకుంటే డయాబెటీస్ తగ్గిన వాళ్ళు ఉండాలి. కొంచెం నడిచి రాగులో, సజ్జలో, జొన్నలో, ఆరికలో, ఈ కూరలో తినడం మొదలుపెట్టి వాళ్ళకి పూర్తిగా కంట్రోల్ అయిన వాళ్ళు ఉండాలి. ఎక్కువ మంది ఉండాలి, ఏదో ఒకరికో ఇద్దరికో కాదు. అందుకు నేను చెప్పేది ఏమంటే, మీరందరూ పొద్దున్నే 5కే లేసి అలవాటు ఉండేవాళ్ళు కాబట్టి న్యాచురల్ గానే నైట్ 9కో పడుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ని గంటలు నిద్రపోవాలా అనే ఆ కండిషన్ నుంచి బయటపడాలి. మేము కొంచెం జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకుని ట్రై చేస్తూ ఉంటాము, ఓషో గారిని అట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ 8 hours మనము నిద్రపోవాలా. మాంసాహారము బాగా తింటే ఆరోగ్యం వస్తుంది. ఇట్లా ఈ పెళ్లికి పోవాలంటే ఇంత ఇదిగా తయారయ్యి ఇవన్నీ బట్టలన్నీ పట్టు చీరలు, ఇంటూ నగలు గిగలు వేసుకోవాలా. అన్ని కండిషన్లు చూడండి, ఏమీ అవసరం లేకుండా నిజంగానే మనకు అవసరమైంది ఏంటి, ఓ పెళ్లికి పోవాలంటే సింపుల్ గా ఒక కాటన్, మంచి కాటన్, పొందూరు కాటన్, ఇంకోటో కట్టుకొని బాడీ కంఫర్టబుల్ గా ఉండేది పోతే సంతోషంగా ఉంటాం. కానీ మనకు బాడీ మనం వల్లే కష్టపెట్టుకునే దానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటాం. అట్లే చేసినాం వ్యవసాయం కూడా. ఏదో 20 బస్తాలు, 25 బస్తాలు, 30 బస్తాలు పండేటి దాన్ని 60 బస్తాలు, 400 గ్రాములు ఉండే మామిడి పండుని 1.5 కిలో, దానికి మొత్తం అన్ని డ్రిప్పుల్లో రకరకాల మందులు, రకరకాల కెమికల్స్ వాడి భూమిలో ఉండే సూక్ష్మజీవులకి, మొక్కలకి పెద్ద కనెక్షన్ ఉంది. భూమిలో ఉండే సూక్ష్మజీవులే ఫుడ్ని తయారు చేసి మొక్కకు అందిస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మజీవులకు కావాల్సిన ఆహారాన్ని మొక్కలు వాళ్ళ వేరు వ్యవస్థ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అట్లా వాటికి సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ని మనము ఈ 40-50 ఏళ్లలో గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు మీద ఎప్పుడు నాశనం చేసినామో, దాంట్లో నుంచి అసలు న్యూట్రిషన్ లేని, సాయిల్ హెల్త్ లేని భూమి నుంచి వచ్చిన ఆహారములో శక్తి లేదు. రకరకాల ఆహార పదార్థాలు, అన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నా
మనకు శక్తి లేకుండా పోయిందే, అదే ఆశ్చర్యము. ఈ సజ్జలు తిని పావురము మదనపల్లి నుంచి బెంగళూరు పోయేస్తుంది, ఇంకా దూరం కూడా పోతుంది. సైబీరియా నుంచి పక్షులు సముద్రాన్ని దాటుతా ఉన్నాయి. ఏమి శక్తి అండి! ఒక సముద్రాన్ని ఇంత చిన్న పిట్ట దాటేదా? అది ఎంత అద్భుతమైన జీవన పరిణామంలో వచ్చిన శక్తిని అవి సంగ్రహించినాయి చూడండి. మళ్ళా పిల్లల్ని పెట్టుకొని కొల్లేరులోనో హిందూపురం దగ్గరనో పెట్టుకొని మళ్ళా ఏ పిల్లలైతే దాంతో పాటు ఎగరగలవో వాటిని తీసుకొని మళ్ళా ఎనికిపోతా ఉంటాయి. ఎవరు చెప్పడంలే, GPS లేదు, వాటికి చిన్న బుర్రే చూసేదానికి. అందుకని నేచరు వాటిని నిలబెడతాది. మనం చేసే ఈ డిస్ట్రక్షన్ మన శత్రువును మనమే తయారు చేసుకున్నట్లు ఈ డిస్ట్రక్షన్ అంతా కలిపి ఇంకా 1000 years లో మనము ఈ భూమిని మానవాళికి అనుకూలంగా లేకుండా, మనుషులకు పనికిరాదంటే మనం చంద్రమండలమా, మార్సా, బుధగ్రహమా, ఇంకోటి దానికి పోదామా అని ప్లాన్ చేస్తాం. ఎంత దీనమైన పరిస్థితి చూడండి. మనకు బాగా అద్భుతంగా ఉండే ఈ ఈ భూమిని ఎంజాయ్ చేసే పరిస్థితి లేకుండా చేసేదానికి మనిషి కారణం అని తెలుసుకుంటే బాధేస్తుంది కదా. సో దానికి ఇప్పుడు మనము ఎంత మినిమంలో రిసోర్సెస్ తక్కువ వాడి సింపుల్ గా బతికితే మన నెక్స్ట్ జనరేషన్ కు ఆ గాలి, నీరు, ఆహారాన్ని అందించగలం. ఇప్పుడు పాడైపోయిన సాయిల్ హ్యూమస్ అంటాం, దాన్ని ఆర్గానిక్ కార్బన్ అనే కొలమానంలో కొలుస్తాం. ఓసి ఆర్గానిక్ కార్బన్ 1 మినిమం ఉండాలి, తక్కువ అంటే 2 ఉంటే మంచిది. ఆఫ్రికాలో యుగాండాలో ఈ లోపల నేను విజిట్ చేసిన, అక్కడ ఆర్గానిక్ కార్బన్ 3.2 ఉంది. 3.2 ఆశ్చర్యం వేసింది. అక్కడ నుంచి అక్కడ మామూలుగా ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ సైడ్ మొక్కజొన్న పొత్తు న్యాచురల్ గా వర్షాధారితంగా పండేటివే వాడతారు. అక్కడ వాళ్ళకి ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ మనలాగా హైటెక్, అక్కడ హైటెక్ వ్యవసాయం లేదు. సో వాళ్ళకి అక్కడ వచ్చిండే మొక్కజొన్న పొత్తు, ఒక టాపియోకా అంటారు కదా, మనము స్వీట్ పొటాటో అంటే గిన్స్గడ్డలు అంటాం మేము, కర్రపెంటలం కాల్చిందేదో, అన్ని పల్లీలో, అన్ని శనగలో అమ్ముతారు రోడ్ సైడ్. వెజిటేరియన్ ఫుడ్స్, ఎక్కువ నాన్ వెజ్ కూడా అమ్ముతారులేండి. బట్ నాకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని అవి తింటే ఇంకా సాయంత్రం వరకు ఆకలి ఉండదు. అప్పుడు రియల్ గా ఫీల్ అవుతా ఉండదు. అంటే సాయిల్ బాగుంటే దాంట్లో వచ్చిన ఫుడ్ మినిమం తింటే కూడా మనకు సరిపోతా ఉంది మనం చేసే శ్రమకి. అయితే ముందులాగా పొద్దున్న 5 నుంచి 4 నుంచి లేచి ఆవులను రెడీ చేసి దంచుకొని పొలం పనులకు అంతా ప్రిపేర్ అయ్యి అట్లా చేసినప్పుడంతా మానసిక ఆరోగ్యం బాగుంది, శారీరక ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు అనుకుంటే అబ్బా ఫెసిలిటీ లేవు, ఇప్పుడు ఫ్యాన్లు, ఏసీలు ఉన్నాయి, అప్పుడు లేదు కదా అని. లేకపోయినా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇవి లేకపోతే ఎట్లా అని బాధపడతా ఉన్నాం. అప్పుడు ఇవన్నీ లేకపోయినా వ్యవసాయం చేసుకునే వాళ్ళు భూమిని కాపాడినారు, ప్రకృతిని నాశనం చేయలేదు, మినిమల్ లివింగ్ లో ఉన్నారు, అన్ని జంతువుల్ని ప్రేమించినారు. ఇంత మారణ హోమం ఆటం బాంబులు తయారు చేయడము, టెక్నాలజీని పెట్టి సాయిల్ ను డిస్టర్బ్ చేయడము, నదులన్నింటినీ, ఇంత పెద్ద నదులను మొత్తం సిటీలకు మళ్ళించి వాటిని బాత్రూంలో వాడి పొల్యూట్ చేసి మళ్ళా నదుల్లో కలుపుతాం. మొత్తం నదులంతా వస్తే కూడా ఇంకా హైదరాబాదు, బెంగళూరులో నీళ్లు సరిపోవడంలే. ఇంకొన్ని రోజులకి బెంగళూరు డ్రై అయిపోతుంది. నిజంగానే డ్రై అవుతుంది. 1 సంవత్సరం వర్షం పడకపోతే మన కథ అయిపోతుంది. ఈ భూమి 3.7 బిలియన్ 4.5 బిలియన్ ఇయర్స్ ముందర పుట్టి, లైఫ్ అనేది 3.7 బిలియన్ ఇయర్స్ ముందర స్టార్ట్ అయ్యి, ఇంత పెద్ద ప్రయాణంలో మనిషి ఎగ్జిస్టెన్స్ లెక్క వచ్చి 2.5 మిలియన్ ఇయర్స్ మాత్రమే అయింది. ఈ 2.5 మిలియన్ ఇయర్స్ లో కూడా లాస్ట్ ఫ్యూ 100 ఇయర్స్ ముందర వరకు కూడా మనిషిగానే బతుకుతా ఉన్నాడు. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని సుఖాలకు అలవాటు పడి, కష్టాన్ని ద్వేషించి, సుఖంగా ఉండేది లైఫ్ అనుకునే ఒక మత్తులేకి మనిషి జారిపోయినాకనే ఈ డిస్ట్రక్షన్ ఎక్కువైంది చూడండి. ఇప్పుడు ఏసీ ఎప్పుడో అవసరం, సమ్మర్లో పెద్దవాళ్ళకి, ఒళ్ళు బాగాలేని వాళ్ళకి, వాళ్ళు కూడా 25లో పెట్టుకుంటే కూడా
చల్లగా ఉంటుంది, సరిపోతుంది. 18లో లోలో పెట్టేసి చల్లగా చేసేసి బయటికి పోతే చిన్న ఎండ కూడా తట్టుకోలేక చిన్నపిల్లలు అయితే మరీ సుకుమారంగా తయారయ్యి వీళ్ళ హిమోగ్లోబిన్ అమ్మాయిలకి పర్టికులర్ గా చూస్తే 6, 7, 5. నిన్న మీటింగ్ లో పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలోకి వెళ్తే ఒక ఆమె, సార్ నాకు 5.5 ఉంది సార్ హిమోగ్లోబిన్. చూసేదానికి ఏమో బాగుంటారు కానీ లోపలంతా హిమోగ్లోబిన్ లేదు. చూసేదానికి బాగుంటారు ఏంటి, ఏదో రెడీ అయిపోయి వస్తారు, బాగుండేట్టు కనబడతారు. ఆరోగ్యం పోయింది సింపుల్ గా. మరి భూమిని కాపాడితే భూమిలో ఉండే ఆర్గానిక్ కార్బన్ ఇంప్రూవ్ చేసుకుంటే ముందు ఆ వ్యవసాయ పద్ధతుల్లో చేసినట్లు గోదారిత వ్యవసాయము, జనుముజీలుగా వేసి చెట్లాకులు కొట్టి తొక్కి సీజన్ ప్రకారం వేసి భూమి కూడా రెస్ట్ ఇచ్చి భూమిలో ఉండే సూక్ష్మజీవులను నాశనం చేయకుండా గొర్రెల మందులు పెట్టి ఇన్ని చేసి టెస్ట్ చేయకుండా భూమి ఆరోగ్యాన్ని పెద్దలందరూ కాపాడి మనకు అదో పెద్ద అసెట్ లాగా ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని ఏం చేస్తాము, ఎకరా ₹1,00,00,000 అని చెప్పేసి దాన్ని తీసుకొని పెద్ద ఇల్లు కట్టుకొని అద్దాలు వేసి గాలి రాకుండా చేసి పొల్యూషన్ ఉండే జూబ్లీహిల్స్ దగ్గరనో ఇందిరానగర్లోనో మాకు ఇల్లు ఉంది, అది 10 కోట్లు అయితే లెక్కలు వేసుకుంటే చచ్చిపోతాం. అరే చచ్చిపోయేదానికి లెక్కలు ఎందుకు? హాయిగా మీ ఊర్లో మీరు ఏదో చిన్న ఇండస్ట్రీనో వ్యవసాయమో మీకు కావాల్సిన కూరగాయలు పండించుకొని 2-3 గంటలు పని చేసుకుంటే కూడా మీకు కావాల్సిన కూరగాయలు పండించుకోవచ్చు. 4 జామ చెట్లు, బొప్పాయి చెట్లు, మునగ చెట్లు, 4 సీతాఫలంకాయ చెట్లు, మామిడి చెట్లు అవన్నీ వేసుకుంటే మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని వస్తాయి. పెద్దగా వ్యవసాయం చేయాలా అనే కోరికలు ఆర్గానిక్ ఫార్మింగ్ లో పెద్ద ఎత్తున 100 ఎకరాలు చేయాలనుకునేది వదిలేసేయండి. కొంచెం శక్తి ఉండే వాళ్ళందరూ, వ్యవసాయం అనుభవం ఉండే వాళ్ళందరూ మీకు ఒక అరెకరంలో ఒక 4-5 రకాల కూరగాయలు, 4-5 రకాల ఆకుకూరలు ఏ సీజన్ లో పడతాయని ఏ సీజన్ లో పండేటివి తినే, అది చాలా ఇంపార్టెంట్. మనం అన్ని రకాల కూరగాయలు అన్ని సీజన్ లో తినాలని ట్రై చేస్తాము. ఏ ఫ్రూట్ అయినా ఎప్పుడైనా దొరికేట్లుగా దాన్ని రాంగ్ సీజన్ లో పండేదానికి అవసరమైతే జెనెటికల్లీ మాడిఫై చేసి కూడా మనము తింటున్నాం. అందుకే ఈ సమస్త రోగాలు వచ్చినాయి. ఇంత మొదలు అనుకునేట్లు పక్షులు అంత ధాన్యం తిని 100 కిలోమీటర్లు ఆహారం కోసం వెళ్ళి సేకరించుకుని పిల్లల సంతానోత్పత్తి కోసం ట్రావెల్ చేసి దగ్గరగా వస్తూ ఉంటే మనము ఆ పావురాల్ని, ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని, సముద్రం ఉండే వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని అన్నీ తిని అసలు లేకుండా ఓపిక లేకుండా 10 గంటల నిద్రపోతే కూడా ఇంకా ఆవిలిస్తా, మెట్లు ఎక్కలేక, నడవలేక, ఎండకు పోలేక, కింద కూర్చుంటే పైకి లేలేక, ఎవరు సపోర్ట్తోనే పైకి లేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దురదృష్టకరమైన జీవితం చూడండి. అంటే ఇంకా ఏం తినాలా శక్తిగా ఉండాలంటే ఇన్ని రిసోర్సెస్ ని, ఇంత అడవుల్లో ఉండే జంతువులు కూడా తీసుకొచ్చి వాటిని తిని చేస్తుంటే నేచరు తల్లి అంటే అందరికీ తల్లే, మనకు ఎవరికే తల్లి కాదు. అందుకని నేచర్ ఏం చేస్తా ఉంది, నాయనా నువ్వు వచ్చిండేది చాలు, ఇంకా నీ అవసరం తీరిపోయింది, నిన్నేదో అన్ని వృక్షాలని, సింగిల్ సెల్ అమీబాని, రకరకాల జంతువుల్ని సృష్టించినాక మళ్ళీ మనిషి ఎవల్యూషన్ లాస్ట్ వచ్చినాడు. హోమో ఎరెక్టస్, హోమో సిపియన్స్, నియాండర్థాల్స్ వీళ్ళందరి తర్వాత మనిషి రీసెంట్ గానే వచ్చినాడు. రీసెంట్ గా వస్తే పెద్దన్నలాగా నువ్వు రిసోర్సెస్ కాపాడరా, అందరినీ చూసుకోరా, అన్ని జాగ్రత్తగా కాపాడరా, చెట్లను కాపాడరా, అడవులను కాపాడరా, నీకు ఫుడ్ ఇస్తా, ఫ్రూట్స్ ఇస్తా, నీకు ఆయుర్వేద మొక్కలు ఇస్తా అని చెప్తే నేచరు వీడు అన్నింటినీ ఖాళీ చేస్తా ఉన్నాడు. కాబట్టి నేచర్ ఏం చేస్తా ఉంది, తల్లి అందరి బిడ్డలను కాపాడాలి కాబట్టి మనిషిని ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ లో ఉందని నేను చెప్పడం కాదు, స్టీఫెన్ హాకిన్స్ అని మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి గుజ్జికే పరిమితమైనాడు కదా, ఆ డాక్టరు రీసెంట్ గా చనిపోయినారు 75 ఏళ్ల వయసులో. ఆయన క్లియర్ గా చెప్పినాడు, ఇంకా నువ్వు నేను ఇక్కడికి ఇంటికి బయటకు వచ్చిన మహబూబ్ నగర్ లో మీటింగ్కి వచ్చా, ఇక్కడికి వచ్చాను మాట్లాడతా. క్లియర్ గా చెప్పినాడు ఆ డాక్టర్ స్టీఫెన్ హాకింగ్స్, నువ్వు ఇట్లే ఉంటే గానా ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది నాయన, నువ్వు పోతావు ఇంకా అనే స్టార్ట్ అయింది. మనిషి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ మినిమం లివింగ్ లో ఎట్లుండాలా అని వ్యవసాయ విధానాల్ని, జీవన విధానాల్ని
చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేచర్ దగ్గర బతికేది ఈజీ, కానీ బయట పడుకొని దోమతెర కట్టుకొని చల్లగా పడుకునేది ఈజీనా? ఏసీలు వేసుకొని కరెంట్ కావాలని ఆ ఓపెన్ కాస్ట్ బొగ్గును కాల్చి పొల్యూషన్ చేసి ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ అని రిలీజ్ చేసి ఆ కరెంట్ పోతే గవర్నమెంట్లు తిట్టుకుంటా, అయ్యో కరెంట్ అనుకుంటా ఇంత చేసేది ఈజీనా? బయట పడుకునేది ఈజీ. చలికాలం లోపల పడుకుంటావు, రగ్గు కప్పుకుంటావు, ఉన్ని రగ్గులు. చాలా సింపుల్ కదా నేచర్ దగ్గరగా బతికేది. నాలుగు జతలు ఉంటే ఇంకా 5వ జత బట్టలు వద్దు అనుకుంటే తృప్తిగా ఉంటాడు వాడు. ఏది చూసినా నాకు కావాలని, ఎంత చేసినా ఇంకా సరిపోలేదని అత్యాశతో మనిషి ఈ సంతోషంగా బతికే దాని నుంచి దూరం అయిపోయినాడు. సో దీనికి మన వంతు సహాయంగా మనం ఏం చేయాలంటే, మనము మినిమల్ లివింగ్ లో హ్యాపీగా బతకాల. మినిమల్ లివింగ్ అంటే ఏడుస్తా, అరే నాకేమీ లేదు అనుకునేది కాదు. ఆ 4 జతలు ఉంటే హ్యాపీగా ఉతుక్కుంటావు, ఫ్రెష్గా వేసుకుంటావు. అవసరమైన దానికి తప్ప డబ్బులు వాడవు కాబట్టి, అవసరమైన వాటికి డబ్బులు ఉంటాయి. ఏంటి అవసరమైనవి? మంచిగా మామిడి పళ్ళు కొనాలా, ఆర్గానిక్ మామిడి పళ్ళు కొనాలా, 100 రూపాయలు చెప్తారు అయినా కొనాలా, దానికోసం పెట్టాలా. గోల్డ్ ఎక్కిపోతుంది కదా అని పనికిరాని ఆ గోల్డ్ మీద పోయి దానికి పెడతారు. మనం చనిపోతే మనకు వేలికి ఉండే ఉంగరం రాకపోతే వేలు ఎరగొట్టి ఆ ఉంగరాన్ని తీసి, ఆ గాజులు తీసి ఆ బొంటి మీద ఏమీ లేకుండా మనం లోపల పంపిస్తారు. దానికోసం ఇంత శ్రమపడి కడుపును మార్చుకొని, పనులకు సరైన ఫుడ్ ఇవ్వకుండా, ఎవరికి ఏమీ చేయకుండా లోబిలాగా. సో ఎవరో రీసెంట్ గా నాకు బాగా నచ్చింది, యూ షుడ్ లివ్ రిచ్, యూ షుడ్ నాట్ డై రిచ్. చచ్చిపోయేటప్పటికి అబ్బా 1000 కోట్లు సంపాదించాడు, 10,000 కోట్లు నేను కింద ఉంది అనేది కాదు. నువ్వు బతికినప్పుడు రిచ్గా బతికేది ఏంది? రిచ్గా బట్టలు, నగలు, అందంగా కనపడేదానికి కావాల్సినవి, లేదు ఫ్లెక్సీలు గట్టి కాదు. రిచ్నెస్ అంటే నీకు కావాల్సిన ఆ నేచర్ ఏం చెప్పిందో, మంచి ఆర్గానిక్ ఫుడ్ తిని బబ్లింగ్ ఎనర్జీతో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో పని పెట్టుకొని, అది వ్యవసాయమో ఇంకోటో నువ్వు శ్రమదానమో ఏదో శ్రమ చేస్తూ బతకడం అనేది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. పశువులకి ఆహారము ఆటోమేటిక్ గా ఎంత అవసరమో అంత తినేసి మళ్ళీ ఎక్స్ట్రా వస్తే కూడా తినవు. ఒక పులి పోయి జింకను పట్టుకొని ఫుల్గా తింటుంది, మళ్ళీ 2-3 రోజులు ఆహారం మీదకి వెళ్ళదు. మనం ఒకరే టైం పెట్టుకొని 4 సార్లు తినాలా అని ఎవరో చెప్పింటారు. ఎప్పుడెప్పుడు 1 o'clock అవుతుందా, ఆకలి అయినా కాకపోయినా రోజంతా తింటానే ఉంటాము. ఎందుకు? తినాల అనిపిస్తా ఉంది. అదే జంతువులకి ఎందుకు అనిపించదు? అవి నేచర్ ఫుడ్ తింటాడు కాబట్టి వాటికి న్యూట్రిషన్ కరెక్ట్ గా అందుతుంది కాబట్టి వాటికి ఆకలి వేయదు. మళ్ళీ 3-4 days తర్వాతనే వేటాడి దానికి పోయి శక్తి వంచన లేకుండా పని చేస్తేనే జింక దొరుకుతుంది. ఊరికే వచ్చి జింక నీకు ఆకలిగా ఉంది కదమ్మా నువ్వు ఆహారం అయిపో అనదో. చాలా కష్టపడాలా. మనిషి ఒకటి ఎవరో శ్రమ పడతా ఉంటే వీడికి ఆహారం వచ్చేస్తుంది కాబట్టి వీడు ఆనందంగా నాకేమి విర్రవీగుతా, నాకు ఎదురు లేదు అనే ఉద్దేశంతో మనిషి ప్రయత్నిస్తా న్యూట్రిషియస్ ఫుడ్ సాయిల్ ను పాడు చేశాడు కాబట్టి ఆర్గానిక్ కార్బన్ మనకు ఇండియాలో 0.3 నుంచి 0.5 ఉంది. రీసెంట్ గా అది టెస్ట్ కూడా చేసుకున్నాం. మా సాయిల్లో 0.4 ఉంది. మేము కూడా గత 10 ఏళ్లలో ఈ 30 చిన్నగా రికవర్ చేసుకుంటా ఉన్నాము. దానికి కూడా ముందున్నంత నాలెడ్జ్ ఆ బేస్ లేదు. మేము కూడా ఏదో కొంచెం వ్యవసాయం మెలకువలు కొన్ని తెలిసినా ముందు జీవన విధానంలో ఆటోమేటిక్ గా మిక్స్డ్ క్రాప్స్, కంపానియన్ క్రాప్స్, భూమికి రెస్ట్ ఇవ్వడము, మా గొర్రెల మందలు పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయట్లేదు కదా. సో మేము చేసే విధానంలో కూడా చాలా స్లోగానే సాయిల్ ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇట్ మే టేక్ సెవరల్ ఇయర్స్. డిస్ట్రక్షన్ అనేది ఇమీడియట్ గా కూల్ చేయొచ్చు. 10 ఏళ్లలో చేసింది 1 గంటలో కూల్ చేయొచ్చు. 10 ఏళ్ళు కట్టిన బిల్డింగ్ ని 5 నిమిషాలు కూల్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ మనం రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేయాల. భారతీయ జీవన విధానంలో ఈ కౌ బేసిన్ ఫార్మింగ్, గొర్రెలతో కలిసి గొర్రెల మందలు వాటితో ఆ పెంటలు తీసుకుపోయి సాయిల్ కేసి చేసుకోవడము, విత్తనాలను సేకరించుకోవడము, పంటలకు కావాల్సిన రకరకాల పెస్టిసైడ్స్ కంట్రోల్ అవన్నీ
న్యాచురల్ పద్ధతుల్లో ఎట్లా చేసుకోవాలనేటివన్నీ మొత్తం ప్రాక్టీస్లో ఉన్నాం. అందరూ సింపుల్గా పల్లెల్లో బతుకుతా ఉన్నాం కదా. సో పల్లెల్లో బతకడానికి ఏమేమి రిసోర్సెస్ కావాలనో అవన్నీ మనము ఇంటర్ డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆధారపడతా కంసారోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మర్లు, చాకళ్ళు అందరూ కలిసి మామ బావ అక్క అనుకునేవాళ్ళు. ఏ కులము అనేది పెద్ద కులము చిన్న కులం ఏమి లేదు. రైతు కూడా ఓన్లీ కస్టోడియన్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ ది ప్రొడ్యూస్. వాడు ధాన్యాన్ని అంతా 100 బస్తాలు చేసినా ప్రతి పండక్కి ఏ కార్యము శుభకార్యము అశుభకార్యం జరిగినా అందరినీ పిలిచి అందరూ కలిసి చేసుకొని తర్వాత ఆ ధాన్యాన్ని అంతా వాళ్ళకి పంచుతా పోయేవాడు. అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీడికి ధాన్యం లేకుండా ధాన్యరాశులు కూడా లేకుండా పోయిన రోజులు ఉన్నాయి. కరువు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ధాన్యం ఇవ్వాలి కాబట్టి వీడు అప్పులు చేసి వీడు వాళ్ళకి ఆదుకునే పరిస్థితి కూడా ఉన్నింది. కుటుంబ పెద్దలాగా ఉన్నాడు రైతు అనేవాడు. అంతేగాని ఆ భూమిని నమ్ముకొనే ఉన్నాడు కానీ భూమిని అమ్మేయలే. ఇప్పుడు భూమికి నమ్ముకుంటే నాకు జరగడం లేదు అంటున్నాడు రైతు. జరిగేది ఏంటి? అందరిలాగా బర్త్డేలు వందల వేల మందిని పిలిచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనాలకి మా యూట్యూబ్లో వచ్చిందా, కనపడిందా, పేపర్లో వచ్చిందా అనుకునేదా? అది కాదు కదా. మనము ఎంత సింపుల్గా బతుకుతామో నేచర్ అంత అర్థవంతంగా మనల్ని సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా బతికేది చాలా ఈజీ. మీరందరికీ ఈ ఈ ఈ రోజు మీటింగ్లో మనం మాట్లాడుకునే దాంట్లో పొద్దున్నే లేస్తూనే అంత 2-3 స్పూన్ల గానుగులో ఆడిచిన కొబ్బరి నూనె తాగండి. అది బ్రెయిన్ టానిక్ లాగా పనిచేస్తుందని డాక్టర్ బిఎం హెగ్డే కర్ణాటకలో ఉంటారు డాక్టరు. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీగా పనిచేసి రిటైర్ అయిన ఆయన. చాలా బుక్స్ కూడా మెడికల్ స్టూడెంట్స్కి రాశారు ఆయన. ఆయన చెప్తారు అది మనకు బ్రెయిన్లో న్యూరాన్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి పనిచేస్తుంది అనేది ప్రూవన్ ఫ్యాక్ట్. కానీ సైన్స్ ఏం చెప్పిందంటే కొబ్బరి నూనె అన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ మీకు హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని అనవసరంగా చెప్పింది. అది కరెక్ట్ కాదు. 2-3 స్పూన్లు ఎంత అని క్యాల్కులేషను మీరెవరు కండిషనింగ్లో ఉండద్దండి. 2 స్పూన్లు అంటే ఏ స్పూను ఏదో కొంచెం తాగుతావు. ఏవి కరెక్ట్గా ఎవరు చెప్పింది పర్ఫెక్ట్గా ఇదేనేం కాదు. 2-3 స్పూన్లు తాగండి పరగడుపున. 1 గంట సేపు గట్టిగా నడవాలా. పరిగెత్తగలిగిన వాళ్ళు పరిగెత్తాలా. బాగా పరిగెత్తగలిగిన ఇంకా ఎక్కువ పరిగెత్తాలా. నడిచే వాళ్ళు జోరుగా నడవాలా. కూర్చొని ఉండే వాళ్ళు నడవాలి. కాళ్ళు నొప్పులైనా కానీ నడవాలి. ఎంత నడిస్తే అంత అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ. ఈ కొబ్బరి నూనె అనేది ఓల్డ్ ఏజ్లో వచ్చే డెమెన్షియా, మతిమరుపు రోగాలు, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, ఈ బ్రెయిన్ డీజనరేటివ్ డిసీజ్ నుంచి కాపాడుతుంది. అదొకటే కాదు, ఇది అయిపోతే మీరు కొబ్బరి నూనె తాగేసి వెళ్ళి కిలోల హలీములు, గోబీ మంచూరియాలు, చికెన్ పకోడాలు, బిర్యానీలు తింటే ఏం జరగదు. సో జీవన విధానం మార్చుకుంటే ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఈ కషాయాలు మనము ఇవన్నీ ఈ మందులు, డీలు, B12లు, ఫోలిక్ యాసిడ్లు ఇవన్నీ మరి ఎవరికి హిమోగ్లోబిన్ లేకుండా చేయాలి కదా. అందరికి ఎవరికి కాల్షియం మాత్రలు వేసుకుంటే కాల్షియం అందరికి బాగుండాలి కదా. ఇన్ని వేసినా కాల్షియం లేదు, హిమోగ్లోబిన్ లేదు. ప్రెగ్నెన్సీ వస్తే మహిళలకి హిమోగ్లోబిన్ ఆరింది కాబట్టి ఫోలిక్లు, జింకులు వేసిన మాత్రలతోనే వాళ్ళ పిల్లలు కంటా ఉంటారు అనే పరిస్థితికి వచ్చిందంటే ఎందుకు? భూమిలో సారం లేదు. భూసారం లేని భూమిలో పండించిన ఆహారం తింటే ఆ ఆహారంలో సారం లేదు. భూమిని కాపాడితే భూమిలో ఉండే హ్యూమస్, ఆర్గానిక్ కంటెంట్ బాగుంటే దాంట్లో వచ్చిన పల్లీలు, నువ్వులు, ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్, కొర్రలు, సాములు, ఆరికలు, రాగులు సూపర్ ఫుడ్. రాగులు మొత్తం కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే సంవత్సరం అంతా తింటారు వాళ్ళు. నా ఆరోగ్యము, నా అసిడిటీ, నా గ్యాస్ట్రిక్ ట్రబుల్, నా అల్సర్ పోయిందంటే రాగుల వల్లనే. పొద్దున లేస్తూనే కొబ్బరి నూనె తర్వాత ఒక 1 అవర్ నేను రన్నింగ్ చేస్తా. మినిమం 6 కిలోమీటర్స్, అట్ సమ్ టైమ్స్ 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాము. దాని తర్వాత వస్తానే 4 గ్లాసులు రాగిజావ, 1 లీటర్ రాగిజావ చేసుకునేది చాలా సింపుల్. పాల పదార్థాలు ఏది వేయద్దండి. 1 గ్లాసు రాగిజావకి 2 స్పూన్ల టీ స్పూన్ల రాగిపిండి. మీరు 4 గ్లాసులు చేయాలంటే 3 గ్లాసుల్ని పొయ్యి మీద పెట్టండి నీళ్ళని. 1 గ్లాసు నీళ్ళని గిన్నెలో తీసుకొని 8 స్పూన్ల రాగి పిండి గిన్నెలో వేయండి. బాగా కలపండి, కరిగిపోతుంది. బాగా మసలేటప్పుడు ఆ నీళ్ళల్లో, పొయ్యి మీద నీళ్ళల్లో ఈ రాగి
పిండి కలిసిన నీళ్ళని దాంట్లో పోసి కింద అడుగంటకుండా తిప్పుతా ఉంటే 5 నిమిషాల్లో పొంగు వస్తుంది, రాగి జావ రెడీ. దాంట్లోకి షుగర్ లేనోళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకొని మంచిగా తాగండి. సూపర్ ఫుడ్. నేను చెప్తా ఉన్నా కదా, మీ లైఫ్ స్టైల్ మీ లైఫ్ మారుతుంది, మీ ఇంట్లో వాళ్ళ లైఫ్ మారుతుంది. కాఫీలు టీలు అలవాటు ఉండేవాళ్ళు రాగి జావ తాగి మళ్ళీ టీ కొద్దిగా తాగండి. ఒక వారం తర్వాత మీకు రాగి జావ తాగిన తర్వాత టీ వద్దులేని ఒక ఆలోచన వస్తుంది. అది మంచి మార్పుకు ఇప్పుడు మీరందరూ సంకేతం. ఇప్పుడు మీరందరూ మనందరూ కలిసి మాట్లాడుకుంటా ఉన్నామంటే మనం అద్భుతంగా నేచర్ దగ్గరగా ఉండం, హ్యాపీగా మాట్లాడుకుంటాం, ఎవరు స్ట్రెయిన్ కావడంలే. ఈ ఫ్లోలో మీకు అందరికీ మంచి ఆలోచనలు, ఆలోచన ద్వారా వచ్చే శక్తితో చెత్త ఆలోచనలు పక్కన పెట్టే శక్తి వస్తుంది. అందుకని యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నట్లు నువ్వు ఎవరితో తిరుగుతా ఉండవో వాళ్ళ ఆలోచనలు వస్తాయి. నగలు, రియల్ ఎస్టేటు అయ్యే ముందు బాగుంటుంది, ఇవి డిస్కస్ చేసే వాళ్ళకి అవే ఉంటాయి. చాలా సింపుల్ కదా లైఫ్. మాకైతే లైఫ్ చాలా సింపుల్ గా ఉంది. ఎందుకంటే నేనేదో ఫేమస్ అయినానో నేనేదో గొప్ప ఫీలింగ్ ఏం లేదు, నాకు జీరో. కాబట్టి నేను ఎవరో సార్ సెల్ఫీలు ఇల్లుంటే నాకే నవ్వు వస్తూ ఉంటుంది. మనం ఆ ఫోటో తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారని తీసుకొని చెప్తా ఉంటా. ఏముందని నాలుగు స్పెషాలిటీ. నేను కూడా చేనేత కార్మికులుగా చేనేత చేయలేను, ఈ కొలిమిలో చేసి వ్యవసాయం చేసే పనిముట్లు చేసే వాళ్ళగా అది చేయలేను, వంట చేయలేను మహిళల్లాగా. వ్యవసాయం కూడా ఫిజికల్ గా ఏం చేయలేను, ఏదో కొంచెం ప్లానింగ్ అది చేస్తా. ఏం స్పెషాలిటీ ఉంది? ఏమీ లేదు నిజంగానే. మీరందరూ స్పెషలే. నేచర్తో కనెక్ట్ అయితే అది చెప్తుంది, నాయనా అదో ఇప్పుడు ఇప్పుడు పడుకో, వాడు తిట్టద్దు, అనవసరం కోపం తెచ్చుకోవద్దు చెప్తా ఉంటుంది. అయినా ఒకసారి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం వస్తే కోపం తెచ్చుకోండి, హామ్ చేయకుండా ఉండాలి. అవసరమైతే బొసకొట్టాలా. చాలా సాధువుగా ఉండిపోయి నీ మీదకి వచ్చి పడిపోతా ఉంటే, నీ ఇల్లు ఆక్యుపై చేస్తా ఉంటే, నీ పొలం అంతా నాశనం చేస్తా ఉంటే, అట్లే ఉంటే కూడా కుదరదు. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోండి, కానీ హర్ట్ చేయొద్దండి. ఒక స్టేజ్ లిమిట్ తెలాల. ఇప్పుడు యోగులకి అంతా ఏమంటే కోపం అనేది ఎక్స్ప్రెషన్ మనలాగా అరిసేగిరి కాదు. అటు చూస్తే వాళ్ళ కోపము ఉంది అని అర్థం, అంటే వాళ్ళకి ఇష్టపడడం లేదు, కరెక్ట్ కాదు. దాన్ని అర్థం చేసుకొని కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చేసుకునేవాళ్ళు. ముందు అంతే కదా, ఇంటి పెద్ద అనేవాడు కోపడ్డాడంటే ఏంటది అంటేనే కోపం అని అర్థం. ఇప్పుడులాగా అంత అరుచుకునే స్థితి వచ్చింది. ఇప్పుడు మనిషి ముదిరిపోయినాడు కదా, చిన్నగా ఏంట్రా అంటే అర్థం కాదు వీళ్ళకి. అని వదిలించాలి. మనిషికి ఒక మాట మనిషికి మాట, పశువుకు దెబ్బ అంటా ఉన్నారు. ఇప్పుడు పశువులు మాట వింటా ఉన్నాయి, అంటే వదిలిస్తే అవి చూస్తా ఉన్నాయి. మనిషికి దెబ్బ వేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. సో ఆ నేచర్ కనెక్షన్ నాకు 2009లో సుభాష్ పాలేకర్ అనే ఆయన వెనకంటి ఈ న్యాచురల్ ఫార్మింగ్, కెమికల్స్ ఫ్రీ ఫార్మింగ్ చేసి తిరగడము, ఆయన ట్రాన్స్లేటర్ గా ఉండడము, అలాంటి మనుషులు తిరిగినప్పుడు రకరకాల అద్భుతమైన వ్యక్తులను కలవడము, వీటితో కొన్ని విషయాలు అర్థమైనాయి. నేను యాక్చువల్గా 85లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయానికి వచ్చేసిన. నేను 65 పుట్టింది. నాది ఇంజనీరింగ్ కాకముందు కూడా రెగ్యులర్ గా వ్యవసాయ పనుల్లో మా ఫాదర్తో పాటు ఆయన ఐడియాస్తో పాటు పంచుకోవడము. మా నాన్న కొంచెం చదువుకున్నాడు కాబట్టి ఆయన కొత్త వ్యవసాయ విధానాలు ఆ కాలంలోనే దవనం వేసి ఆయిల్ చేయడము. ఫస్ట్ టొమాటో మదనపల్లికి ఇప్పుడు కమర్షియల్ యాంగిల్లో 1950s లేట్ 50s అండ్ ఎర్లీ 60s లో టొమాటోలు వేయడము, ఇవన్నీ తమాషగా ఎప్పుడో జరిగినాయి మా ఇంట్లో. ఆ కొత్త వ్యవసాయ విధానాలన్నీ రకరకాలుగా వచ్చిన ప్రాసెస్ లో నేను నా అవసరం ఏర్పడింది. ఇంజనీరింగ్ అయిపోతానని కంప్లీట్ గా వచ్చేసి అంతకుముందు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళము. సో ఎంత తెలుసు అనుకున్నా నాకు తెలిసింది చాలా తక్కువే అనేది నాకు ప్రతి నిమిషము తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా నేర్చుకుంటానే ఉంటాము, వెళ్తానే ఉంటాం. ఇప్పుడు కూడా మేము మహబూబ్ నగర్ లో ఉన్నా, ఇక్కడ మంతెన్ గౌడ్ అనే ఒక విలేజ్ లో 40 మంది వృద్ధులకి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆర్గానిక్ గా పండించిన ఆహార పదార్థాలతో 7 వారాలు ఈ ఫుడ్ ని ప్రొవైడ్ చేసి, ఒక ఆయన వాళ్ళ నాన్న చనిపోతే ఆ కార్యక్రమాలు అవన్నీ పెద్ద ఎత్తున చేయకుండా ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళ విలేజ్ లో ఆ వృద్ధులందరికీ 3 పూట్ల ఈ ఆహారం ఇస్తూ
ఒక డాక్టర్ ద్వారా మానిటర్ చేస్తూ వాళ్ళ బీపీలు షుగర్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు. దాంట్లో కార్యక్రమాన్ని పాల్గొనేదానికి వచ్చిన లాస్ట్ టైం ఒక 15 days ముందర అదే గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు 5 మంది డ్రింక్స్ నిలిపేసినారు. నేను ఫస్ట్ నమ్మలా, ఎట వీలైతుంది 40-50 ఏళ్ళు డ్రింక్స్ ఎట్లా నిలిపేస్తారని. ఆశ్చర్యం వేసింది నాకు. ఇది వరల్డ్ ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్ నేను చెప్తా ఉండేది. మంచి ఆహార విధానాలు తిని ఆ ఊర్లో ఉండే 40 మంది కలవడము, వాళ్ళందరూ ఈ ఆహారాన్ని ఇస్తా ఉండే ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవడము, వీళ్ళందరూ ముచ్చరించుకోవడము. ఈ ఆహారం తినేవాళ్ళు ఏ స్టేజ్కి పోయినారంటే పెళ్లికి పోతే కూడా పెళ్లికి అటెండ్ అయ్యి వెనక్కి వచ్చేసి వీళ్ళ ఆహారాన్ని చల్లగా అయిపోయినా కానీ ఈ ఆహారం తిని వాళ్ళకు చాలా మందికి బీపీలు షుగర్ తగ్గినాయి. కొంతమంది మందు మానేశారు. అందరూ మానారని నేను అనుకోవడంలే. ఎందుకంటే కొంతమంది డ్రాప్ కూడా అయిపోయినారు. అబ్బా ఎందుకులే ఇది ఎందుకంటే మాంసం తినడము, మందు తాగడం ఇవన్నీ చాలా కామన్ గా అనుకుంటారు కదా. కొంతమంది అంటే మారదాము అనే శక్తి ఫస్ట్ మనకు ఆలోచన రావాల. అరే ఇది కరెక్ట్ కాదు, మనము ఈ శాకాహారం తిని కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. నేను శాకాహారి గత 35 ఏళ్ళ నుంచి. నా హిమోగ్లోబిన్ 15.3 ఉంది. నాకే ఆశ్చర్యం. నేను తాగేది రాగి జావా, సాయంత్రం సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, ఆరికెళ్ళతో రాగి ముద్ద, లేదు సజ్జలతో ఇడ్లీ, అండుకూరలతో పొంగల్, ఇలాంటివే తింటాం అంతే. సీజనల్ ఫ్రూట్స్ ఇవే తింటాం. మళ్ళీ రోడ్డు మీద ఎప్పుడన్నా పోయినా పల్లీలు తీసుకొని బెల్లం ఎత్తుకుపోతే పల్లీలు, బెల్లము, శనగలు, ఇలాంటివి ఏవి నేచురల్ గా ఉంటాయి అవి తింటా ఉంటాం అంతే. ఆరోగ్యంగా ఉంటాము. సో ఆ విలేజ్కి వెళ్ళేదానికి ఈరోజు వచ్చిన అక్కడ పోయి నేర్చుకుంటాము. అంటే మంచి ఆహారం తిని మంచి ఆలోచన ఉండే గ్రూప్ లో ఉంటే మందు నిలిపేస్తారా? నేను ఫస్ట్ నమ్మలా. ఆర్గనైజర్ సార్ మా వాళ్ళు కొంతమంది మందు కూడా నిలిపేశారంటే, నువ్వు ఎగ్జాగరేషన్ చేస్తావు, ఆపు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని చెప్పా. కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మళ్ళీ తెలిసింది నాకు నిజంగా నిలిపేశారు. మా ఊరు దేవత మీద ఒట్టు సార్, నేను నిలిపేశాను. నాకు తాగుబుద్ధి రావడం లేదు. ఇప్పుడు అసలు తాగే వాళ్ళు పక్కన ఉంటే కూడా నాకు నచ్చడం లేదు. సిగరెట్ తాగే వాళ్ళు పక్కన ఉంటే కూడా నాకు అరే ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఇప్పుడు ముందు ఉమ్మడి కుటుంబాల్లో ఆ ఇంటి పెద్ద అనేవాడు చాలా సిస్టమేటిక్ గా ఉండి మంచేది చెడ్డేది అని చెప్తా, ఇవన్నీ వాళ్ళకు పంచుకుంటా, ఇంట్లో అందరినీ ప్రేమగా చూస్తా, వాళ్ళందరినీ ఒకటిగా చూస్తా, ఇన్ని చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థలు, జాయింట్ ఫ్యామిలీస్ అని నిలిచినాయి. సో పిల్లలు కూడా ఇంతమంది మధ్యలో పెరిగినారు కాబట్టి అద్భుతంగా తయారైనారు వాళ్ళు. వాళ్ళకి ఏదన్నా కోపం వస్తే, పెద్దలు కోపడితే బాబాయ్ దగ్గరికి వెళ్ళడమో, ఏదైనా అవసరమైతే మామ దగ్గరికి వెళ్ళి మారం చేయడమో, ఇంతమంది ఉన్నారు నాకు తోడు అనుకునే కాన్ఫిడెన్స్ తో పెరిగినారు. మేమందరం అట్లా పెరిగినాం. మా జాయింట్ ఫ్యామిలీలో మాకు 20 మంది ఉన్నాం. ఎన్ని ఇష్యూస్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కలిసే ఉన్నాం. తర్వాత విడిపోవాల్సిన అవసరం వచ్చింది, విడిపోయినా కానీ చిన్నతనంలో ఫ్రెండ్స్ కానీ ఒక పెద్ద వ్యవస్థలాగా ఉన్నాము. ఇప్పుడులాగా తలుపు వేసేసి వాడిని ఐటీ కోచింగ్ అని పెట్టేసి వాడికి ఎవరితో కలవనీయకుండా వాడిని ఆ రోబో సినిమాలో రజనీకాంత్ లాగా తయారు చేసి, చిట్టి లాగా తయారు చేసి, వాడికి ఎవరి మానవ సంబంధం లేకుండా చేసి పెట్టినారు కదా. సో వాడికి బయట వచ్చి కార్ పంచర్ అయితే కూడా వాడికి ఏం దిక్కు తెలదు, కరెంట్ పోతే వాడికి దిక్కు తెలదు, చిన్న ఇష్యూ వస్తే కూడా దాన్ని పెద్దగా చేసుకుంటే డబ్బులేమో బ్యాంకులో ఉంటాయి, కానీ ఎట్లా బతకాలో తెలియదు. ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అందరితో కలపండి. వాళ్ళ బర్త్డేకి అందరినీ పిలవండి. కేకులు గీకులు చెత్త చెదారం నెత్తికి మూతికి అంతా కేకులు పూసుకునేది, ఆ పుస్తని ఆ చెత్త అంతా కొట్టుకునేది ఇవి కాకుండా ఫ్రూట్స్ కటింగ్ డే, కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టి ఆ స్టేటస్ లో అది పెట్టండి. అందరూ కలిసి బాగా ఫ్రూట్స్ అని కట్ చేసుకొని మంచిగా పిల్లలు అందరూ హ్యాపీగా తినండి. అది ఎందుకు తింటాను అని చెప్పి లాస్ట్ 1 minute చెప్పండి. వాళ్ళు బోర్ కొట్టేట్టుగా ఇట్లా గంటలు గంటల క్లాసులు కాదు. వాళ్ళతో పాటు కలిసి ఆడితే అదే వాళ్ళకి కావాల్సింది. మీ బర్త్డేకి వాళ్ళు మంచిగా వాళ్ళతో కలిసి ఆడమంటారు. అట్లా ఊరు బయటికి పోయి అడవిలోకి పోయి అక్కడ ఆహారం తినమంటారు, కొండలు ఎక్కమంటారు, ఈత కొట్టించమంటారు. ఒక కుక్క పిల్లని ఇంటికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చి దాన్ని చూసుకోమంటే దానికి స్నానం చేయించడము, ఫుడ్ పెట్టడము, దాంతో కలవడము, దాన్ని ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ వాళ్ళకి లైఫ్ను అర్థం చేసుకునేట్టుగా చేస్తాయి. ఒక ఆవును పెంచుకోవడం వీలైతే, అందరికి వీలు కాకపోవచ్చు, ఒక ఆవును పెంచుకోవడము, దానికి గడ్డి పెట్టి దాని ఆవు తోడ ఎగురుతా ఉంటే దాంతో దాని పేరు పెట్టి పిలవడము, దాంతో కనెక్ట్ కావడము, సాయంత్రం వస్తాను దాంతో స్పెండ్ చేయడము, వాళ్ళకి మంచిగా
ఒక విలేజ్ గేమ్, కబడ్డీనో, ఖోఖోనో, ఇలాంటివి హార్డ్ గా ఉండి అందరితో కలిసి ఆడుకునే మంచి గేమ్స్ ను ఎంకరేజ్ చేయడము, ఇంటిలో కూరగాయలు తరగడము, ఇంటి పనులు చేయడము, బాత్రూమ్లు కడగడము, పనోళ్ళతో పాటు కలిసి పనిచేయడము, ఎప్పుడన్నా సండే రోజు ఒక రోజు ఆమె పనానికి రెస్ట్ ఇచ్చి ఆ పాత్రని మనం కడగడము, ఇవన్నీ చేస్తే అద్భుతమైన ఆలోచనలు కదా. ఇన్ని చేయొచ్చు కదా. మీరు పెద్దలు డిఫరెంట్ గా ఉండారు. మీరు అందరూ పొద్దునే లేచినారు 5 గంటలకే, మహతార్ బాబా మెడిటేషను, విపాసన ధ్యానము ఇవన్నీ అర్థం చేసుకునేవాళ్ళు. కాబట్టి మీరు డిఫరెంట్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పి, కొత్తగా పెళ్లి చేసినాము అని చెప్పి ప్లాస్టిక్లన్నీ వాడి కొత్తగా బర్త్డే చేసినామని ఏంటంటే గిఫ్ట్లన్నీ, టోపీలు, గీపీలు ఏదైనా చేస్తారు పిచ్చి. ఎందుకు అవన్నీ? అవి కాకుండా వచ్చిన వాళ్ళకి అందరికి మంచిగా ఒక కాటన్ది బాగా పీల్చే నాప్కిన్ ఒకటి ఇస్తే ఉపయోగపడుతుంది. శాలువలు కప్పుతారు. ఎందుకు శాలువలు ఎందుకు మనకి వస్తాయి? ఆలోచించండి. పెట్టి ఆ ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలి నాయన మన బర్త్డేకి. సో ఫ్రూట్స్ అనుకుంటే రైతులు డబ్బులు వస్తాయి, మీకు ఆరోగ్యం వస్తుంది అనే విషయం మెసేజ్ పోతే వాడు పెద్ద అయినాక అద్భుతంగా తయారవుతాడు, ఇంకో భారతీయుడు అవుతాడు. మనము ఎవరి మెప్పు కోసమో సొసైటీలో పేరు ప్రతిష్టలు రావాలని ఈ పిచ్చి పనులన్నీ చేస్తామో వాడు కూడా అట్టే తయారవుతాడు కదా. దాంతో ఏమైతుంది, పెద్దోళ్ళు ఏదో పెద్ద ఇది చేస్తా ఉంటారు, బర్త్డేలు ఇవి చేశారు, పెళ్లిళ్ళు చేశారని సామాన్యులు కూడా అన్ని అప్పులు చేసి ఆర్భాటాలకు పోయి ఇవన్నీ చేసి అప్పుల పాలు అవుతా ఉంటారు, చాలా కష్టాలు పడతా ఉంటారు. సో ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని నేచర్ కు దగ్గరగా బతకడము, పొద్దున్న లేసుకొని రాగిజావా అందరూ గ్రౌండ్ లో ఉండాలా, మెడిటేషన్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ బయట ఫ్రెష్ గాలి పొల్యూషన్ కాక ముందరే మీరు బాగా రన్నింగ్ చేసి బాగా బ్రిస్క్ గా సూర్య నమస్కారాలు చేసి చెమట కారేట్లుగా మీరు శరీరాన్ని శ్రమ పెడితే రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఆ ఫ్రెష్ గాలి పీల్చుకుంటే మీకు హిప్పో క్యాంపస్ అనే ఒక బ్రెయిన్ సెంటర్ కి సఫిషియెంట్ ఆక్సిజన్ పోతే అది ఎన్లార్జ్ చెయ్యి రోజంతా యాక్టివ్ గా పెడుతుంది. మేము రాత్రి 1 వరకు ట్రైన్ లో నిద్రపోకుండా వచ్చినాము. ఇక్కడ వ్యవహారంలో దిగేటప్పటికి 2 అయింది. సరే ఏదో పడుకున్నాము. ఆయన యాక్టివ్గా ఉన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మీ మీటింగ్ అయిపోతే వాకింగ్కి వెళ్తాం చెరువు కట్ట మీదకి. సో నేచర్ మనకు ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది, దాన్ని అర్థం చేసుకొని మనం ఫాలో అవుదాము. అందరూ రాగి జావ తాగండి, 2-3 గ్లాసులు మినిమం తాగాల. మీ అసిడిటీలు, అల్సర్లకి పెద్ద గిఫ్ట్ రాగి జావ. రాగి పిండి బయట కొనొద్దు, రాగులు మీరే పిండి పట్టించుకోవాలా. వాకింగ్ వస్తానే తాగేసిన తర్వాత 9-10 గంటలకి మిల్లెట్స్ తో మంచిగా ఇడ్లీలు, దోశలు, రొట్టెలు, పొంగలు, ఉప్మా ఏదైనా చేసుకోండి, మిల్లెట్స్ తో చేసుకోండి. బాగా తినండి, ఫుల్గా తినాల. మీరు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పటికి ఫుల్గా మిల్లెట్ భోజనం తినేసి ఇంకా చాలు అనుకున్నప్పుడు ఇంకా ఇంత పెట్టుకొని పెరిగేసుకొని తొక్కాల వేసి, అప్పుడు మీకు ఇంకా కాఫీ తాదామా, బిస్కెట్ తిందామా, బజ్జీలు తిందామా, పానీపూరి తిందామనే ఆలోచన లేకుండా ఉంటాయి. న్యూట్రిషియస్ ఫుడ్ తింటారు కాబట్టి. మళ్ళీ మధ్యాహ్నము మీకు ఆకలి అనిపిస్తే ఏదో ఫ్రూట్ తినండి. జామకాయలు, పనసకాయలు, సీతాఫలంకాయలు, అల్లనేరేడుకాయలు, సింతకాయలు, సపోటాలు, వీటికన్నిటికీ ఎక్కువ మందులు కొట్టరు కాబట్టి పనసకాయలకు అన్ని మామిడి పళ్ళు ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్, సీజన్లో వచ్చి అయిపోయే ఫ్రూట్స్ తినండి. వీటికి ఎక్కువ మందులు కొట్టే అవసరం ఉండదు, పర్టికులర్లీ పనసకాయలకి, సీతాఫలంకాయలకి. సో అవి తినండి ఆకలి అనిపిస్తే. లేదంటే అవాయిడ్ చేసి సాయంత్రం 5:30 ప్రాంతంలో 6 లోపల మీరు సన్సెట్ లోపల భోజనం కంప్లీట్ చేయాలా. దేశీ బియ్యంతో చేసిన ఆహారం కానీ, నవరా బియ్యము, సిద్ధ సన్నాలు, రాజముడిన ఇట్లాంటిది ఏదైనా ఓకే. లేకపోతే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు మార్చి తింటే సూపర్ ఫుడ్. 2 రోజులు దీంతో పాటు పొద్దున్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తో పాటు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీ లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు ఇవాళ. హిమోగ్లోబిన్ తక్కువ ఉండేవాళ్ళు కరివేపాకు, పచ్చి కరివేపాకు అంత తినచ్చు. లేదా మీరు కరివేపాకు పొడి ఇంత ఆరికల అన్నం టేస్టీగా ఉంటుంది. అరికెలు ఇంత అన్నంలో ఇంత కరివేపాకు పొడి, అంత దేశీయ నెయ్యి వేసుకొని సూపర్ ఫుడ్ అది. పచ్చి కరివేపాకు పొడి నెయ్యి చీజీ అని. అదే లడ్డూలు చేసే టైం లేదు అంటా ఉంటారు. నువ్వుల లడ్డు, నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే లడ్డు లోపలే తయారవుతుంది. లడ్డు చేసినాక తినేది నమలుతాం కదా, కాబట్టి లడ్డు గురించి అవసరం లే. పల్లీలను ఈ రోజు పొద్దున్న నానబెట్టి సాయంత్రం గుడ్డలో మొలక కడితే నెక్స్ట్ రోజు పొద్దునకి చిన్నగా మొలకలు వస్తాయి, అద్భుతంగా ఉంటాయి పల్లీలు. ఎక్కువ వద్దు, అన్ని పల్లీలే, ఒక 20 పల్లీలు, అంత బెల్లం మొక్క
నువ్వులు వేయిస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఒక 4 స్పూన్లు నోట్లో వేసుకొని అంత బెల్లం ముక్క బాగా నమిలి నమిలి తినాల. పచ్చి కొబ్బరి సూపర్ ఫుడ్ బ్రెయిన్ కి. పిల్లలకి వారంలో 2-3 రోజులు అంత పచ్చి కొబ్బరి ముక్క, బెల్లం ముక్క. అద్భుతాలు ఎన్ని! వీటితో మీకు 1 month లో మీ హిమోగ్లోబిన్ 2% పెరుగుతుంది. 8 ఉండాలి 10 12 అవుతుంది. సో సాయంత్రము మీకు ఆకలి ఇంకా మీరు మధ్యాహ్నం తినాలనే ఫీలింగ్ ఉంటే గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, బఠానీలు కానీ, శనగలు కానీ, అలసందులు కానీ. అలసందులు మీరు బొబ్బర్లు అంటారు గోదావరి జిల్లా వాళ్ళు. పెసర్లు కానీ వీటితో గుగ్గిళ్ళు చేసుకొని దాన్ని మంచిగా తిరగమాత పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు మధ్యాహ్నం తినేసి ఒక ఫ్రూట్ తింటే సూపర్. మీరు ఎప్పుడైతే న్యూట్రిషియస్ ఫుడ్ తింటారో మీకు ఆకలి, మళ్ళా తిందాము ఆందోళన, ఎప్పుడు ఆహారం మీద ఆలోచన ఇవి లేకుండా ఉంటాయి. ఈ కాఫీలు, టీలు బ్రెయిన్ లో రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ బ్రెయిన్ రిసెప్టార్స్ మీరు పొద్దున్నే నిద్రలేస్తాను ఇప్పుడు ఫ్రెష్ గా ఉండరు కదా. రాత్రి పడుకునే వరకు రాత్రే పడుకోవాలా, అంత మధ్యలో పడుకోకూడదు. రాత్రి పడుకునే వరకు యాక్టివ్గా ఉండాలి. అంతేగాని కాఫీలు తాగితే, టీలు తాగితే ఫ్రెష్ అవుతుంది బ్రెయిన్. ఎందుకు? ఆ కెఫీన్ పోయి బ్రెయిన్ రిసెప్టార్ లేపుతాయి, మళ్ళా పడిపోతాయి, మళ్ళా తాగుతావు, మళ్ళా లేపుతాయి. ఈ సిగరెట్లు అలవాటు వాళ్ళు చూడండి, బుర్ర పని చేయదు వాళ్ళకు. ఒక అరగంట మీటింగ్ పెడితే ఆగాగు అని చెప్పి వాడు మళ్ళా సిగరెట్ ముట్టించుకొని పీల్చుకొని ఇప్పుడు చెప్పు అంటాడు. అంటే వాడు బుర్ర పని చేయలేదు అని అర్థం. ఇంత సో బుర్ర రిసెప్టార్స్ ను పడుకొని లేచి కొన్ని రోజులకి ఏమైతే అది ఎలాస్టిక్ సాగిపోయినట్టు సాగిపోయి ఇట్లా తల అదరడాలు, మతిమరుపులు, పార్కిన్సన్స్లు ఈ జబ్బులన్నీ వచ్చేదానికి ఈ అడిక్టివ్ ఇన్ నేచర్. కాఫీలు, టీలు అడిక్షనే, సిగరెట్లు, డ్రగ్స్, మందు ఇవన్నీ అడిక్షనే. రైస్ కూడా అడిక్షనే. రైసు అని ఇప్పుడు మనకి మీటింగ్లు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా రైస్ని ఎంత తగ్గించి మీ ఇంట్లో రాగులను, సజ్జల్ని, జొన్నల్ని, అరికెల్ని, కొర్రల్ని అన్ని తినాలని కూడా ఏం లేదు. మీరు రైస్ తగ్గించి వీటిలో ఏవైనా తినండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. 1 గంట సేపు బ్రిస్క్ గా మీరు నడవాలా, పరిగెత్తాలా. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో అయింది. సో ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయా? ఇంకా ఏమన్నా కంటిన్యూ చేయమంటారా? ఒకసారి శివ గారు మీరు కోఆర్డినేట్ చేయండి. థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తంగా బేసిక్స్ లో మానవుడు ఎలా ఆరోగ్యంగా జీవించాలంటే మరి ఏమేమి విషయాలు పాటించాలనేది చాలా బేసిక్ పాయింట్స్ చాలా వివరంగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. మా ఫ్రెండ్స్ సారు మనకి ఈరోజు సెషన్లో రావడం మనందరూ అదృష్టం. ఎందుకంటే అదృష్టం అని ఎందుకు ఇన్నిసార్లు అన్నానంటే, ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. గొప్ప వాళ్ళంతా కూడా నేను నార్మలే అంటారు. ఎందుకంటే ఎన్నో జిల్లాలు తిరుగుతూ, పాన్ ఇండియా మొత్తం తిరుగుతూ, నిరంతరం జర్నీలో ఉంటూ ఎంతో మందిని ప్రకృతి ఆహారం వైపు అవేర్నెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక 10 నిమిషాలు ఉంది మనకి టైము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ని. ఇక్కడ స్పెషల్గా టాపిక్ అనేది ఏమీ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మానవుడు ఈరోజు సార్ చెప్పినట్టుగా ప్రకృతికి విరుద్ధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ పరిణామాలు, కరోనా కావచ్చు, మరి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మహానుభావులు వీళ్ళందరూ కూడా మరి బీటెక్లో గ్రాడ్యుయేట్ చేసి ఆ చదువును కూడా వదిలేసి 2011 నుంచి మరి రీసెర్చ్లో ఉంటూ ఎంతోమంది యువకుల్ని, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ని ఎంతో అవేర్నెస్ చేస్తూ వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని మేలుకొలుపుతూ ఈ ప్రకృతితో అనుసంధానం, ప్రకృతి వైపు ప్రయాణం, ప్రకృతితో మనం ఎలా జీవించాలి, ప్రకృతి ఆహారం ఎలా తినాలి, ఎన్నో అంశాలపై మనకి అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారు డాక్టర్ ప్రకృతివనం ప్రసాద్ గారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో, మాట్లాడండి. శివగారు, ఏం లేదు, నేను ధ్యానం చేస్తున్నాను కదా, చాలా కాలు పెయిన్ వస్తుంది, అస్సలు ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను. ఎలా సరే, అనిపిస్తుంది అంటే వదిలేస్తే దాని బెస్ట్ కదా గురించి అన్నట్టు ఒక్క అనిపిస్తుంది. నిమిషం, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రకృతి సార్ చెప్పిన వాటిలో ఏమన్నా క్వశ్చన్స్ అంటే నేను అడిగేది ఏంటంటే, ఇట్లా కాళ్ళు బాగా తిమ్మిరెత్తుంది కదా, ప్రకృతిలో ఏమన్నా దీనికి ఓకే. అంటే మెడిసిన్ కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇట్లా ఇప్పుడు మెడిసిన్ అంటే మీరు జీవన విధానం మార్చుకుంటే మీకు నేను మార్చుకుంటున్నాను సార్, నేను అన్ని సార్ B12 చెప్పాక అన్ని డెఫిషియన్సీ ఉండొచ్చు. వదిలేసుకున్నాను. B12 టెస్ట్ చేయండి. B12 B12 తగ్గిపోయి ఉండొచ్చు. మీకు షుగర్ వచ్చిండొచ్చు. షుగర్ లో కూడా లేదండి. తిమ్మిర్లు వస్తాయి. షుగర్ లేకపోతే B12 టెస్ట్ చేయించుకోండి. అంబలి తాగాల. అంబలి ఈ రోజు చేసుకోండి,
రాగి ముద్దలో నేను అన్నము రైస్ అన్నము, ఎందుకంటే అందరూ రైస్ తింటారని నేను అన్నము ఒకవేళ ఈ రోజు చేసిన రైస్ లో ఆర్గానిక్ రైస్ నవరా బియ్యం ఏదన్నా మీరు సాయంత్రం మట్టి పాత్రలో అంత వేసుకొని దాంట్లో నీళ్లు పోసి పెట్టేసేయండి. అది రేపు పొద్దున్నే బాగా పిసికేసి పొల్లటి మజ్జిగ, దేశీ ఆవు పాలతో చేసిన మజ్జిగ, లేదు గేదె పాలతో చేసిన మజ్జిగ, ప్యాకెట్ పాలు అవాయిడ్ చేస్తే మంచిది. ఎంతమందికి వీలైతుందో నాకు తెలియదు. అట్లాంటిది లేకపోతే అసలు ఆ మజ్జిగ పాలే కలపద్దండి. పుల్లటి మజ్జిగ ఈ అంబలి లాగా చేసుకొని దాన్ని మీరు రోజు పొద్దున తాగితే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అంబలి అంటే నెక్స్ట్ రాగి జావ కాకుండా మీరు నైట్ మిగిలిన రైస్ ని వాటర్ వేసి నానబెట్టి పొద్దున్న పుల్లటి మజ్జిగ వేసి తినమంటున్నారు. అది తింటే B12 ఇంప్రూవ్ అయితే పొట్టలో మీకు ఈ సమస్యలు న్యూరలాజికల్ డిజార్డర్స్, తిమ్మిర్లు గిమ్మిర్లు, నమ్నెస్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని గ్యాస్ ఫామ్ అంతా 1 month నుంచి 3 months లో తగ్గేదానికి స్కోప్ ఉంది. మీరు నెక్స్ట్ రోజు కావాలంటే ఈ రోజు ఈ అంబలిని ఒక అర గ్లాసు తీసి పక్కన పెట్టి దాంట్లో మీరు మిర్చి, కొంచెం అల్లము, కొంచెం ఉప్పు, మజ్జిగ వేసుకొని కలిపి కంప్లీట్ గా తాగేసి నెక్స్ట్ ఈ రోజు కలిపే దాంట్లో దీన్ని తోడులాగా దీన్ని వేసి మళ్ళా దీంట్లో రాగి ముద్ద కానీ అన్నం కానీ వేసి దీంట్లో నీళ్లు పోయాం. ఉప్పు మిర్చి వేసిండేది మళ్ళా నెక్స్ట్ రోజుకి వాడకుండా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, మీకు ఆనియన్స్ ఇంట్రెస్ట్ ఉంటే. దాంతో B12 డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. ఇంకా ఎక్కువ B12 డెఫిషియన్సీ ఉంది, చాలా 200 ఉండాలా, 200 నుంచి 900 ఉండాలా, కొంతమందికి 80, 60 ఉంటుంది. వాళ్ళకి ఈ సమస్యలన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. మెడిటేషన్ చేస్తే ఇవి పోవు. మెడిటేషన్ చేస్తే మీకు అరే నాకు ఎందుకు వచ్చింది, నేనేం చేయాలా, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని రెమెడీ చేయాలా. మెడిటేషన్తో జబ్బు పోవు. మెడిటేషన్తో మైండ్ కామ్ అయినప్పుడు రీజనబుల్ గా అది పనిచేస్తుంది. మీకు ఇంకా డెఫిషియన్సీ ఉంటే B12 స్ట్రిప్స్ అంటారు. B12 స్ట్రిప్స్ చిన్న పల్సర్ పేపర్ లాగా వస్తుంది, 15 రూపాయలు అది. అది మీరు మ్యాన్ కైండ్ MANKIND మ్యాన్ కైండ్ కంపెనీ మందుల షాపులు అడిగితే ఇస్తారు 15 రూపాయలు. అది చీలిస్తే లోపల మ్యాన్ కైండ్ కంపెనీది B12 స్ట్రిప్స్. వారానికి ఒకటి నోట్లో పెట్టుకుంటే అది కరిగిపోతుంది. వీటితో పాటే అది కూడా చేయండి. ఎక్కువ ఉంటే B12 టెస్ట్ చేయించండి. అది 50, 60, 100 ఉంటే డెఫినెట్ గా మీకు B12 వలన ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇంకా మతిమరుపులు, రకరకాల సమస్యలు కూడా వచ్చేదానికి స్కోప్ ఉంది. కాబట్టి B12 ఒక వారానికి ఒకటి చొప్పున 2 నెలలు వాడుతూ ఈ అంబలి తాగుతూ, ఇప్పుడు మనం ఇంచేపు మాట్లాడుకోండి రాగి జావా పొద్దున్నే తాగి ఒక వారం రాగి జావా, ఒక వారం సజ్జపిండి, సజ్జలు కూడా సూపర్, సజ్జపిండితో జావా చేసుకొని తాగుతూ లైఫ్ స్టైల్ మార్చుకుంటే బాగా నడిస్తే మీకు 3 months లో మీరు వెరీ నార్మల్ అయ్యి మీ నరాలే కాదు ఈ ప్రాబ్లం, వేరే ప్రాబ్లమ్స్ అన్ని పోయి మీరు ఎనర్జెటిక్ గా మీరు ఎంతసేపు అయినా మెడిటేషన్ లో కూర్చున్నా మీకు నడుము నొప్పులు రాకుండా అద్భుతంగా ఉంటారు. ఇది B12 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. అద్భుతంగా చెప్పినాను. మరి రికార్డింగ్ లో మళ్ళా చూసుకొని మీరు దీన్ని అర్థం చేసుకొని చేసుకోండి. నమస్కారం సార్. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఉంది సార్ నాకు. ఇప్పుడు మీరు సార్ గ్యాస్ట్రిక్ అంటే చాలు నాకు. ఇప్పుడు పొద్దున్నే లేస్తూనే మీరు 3 గ్లాసులు రాగి జావ తాగాల. రాగి జావ ఎలా చేసుకోవాలని చెప్పినా కదా, రాగి పిండి నీళ్ళలో కలిపేసి, తన్నీళ్ళలో కలిపేసి, వేడి నీళ్ళల్లో ఈ కలిపేసిన రాగి పిండిని పోస్తే మీరు తాగేట్లుగా ఈజీగా తాగేట్లుగా పలచగా చేసుకోండి. 4 గ్లాసులు తాగితే మీ పొట్ట నిండుకు పొద్దున్నే రాగి జావ ఉండాలా. అప్పుడు లోపల మీకు ఎరోషన్స్, లోపల కొంచెం చిన్న గాయాల్లాగా ఉంటుంది మీ పొట్టకు. దాంతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇనిషియల్ గా, మళ్ళీ అసిడిటీ, మళ్ళీ అల్సర్ ఏర్పడే ప్రాసెస్ అది. నాకు పెద్ద గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండింది, నాకు అసిడిటీ, అల్సర్ కూడా ఉండింది, 3+ ఎరోషన్స్ ఉన్నాయి. నాకు రాగి జావతోనే పూర్తిగా పోయింది. మీరు పొద్దున్న లేస్తానే పళ్ళు తోమకపోయినా రాగి జావ కాసుకొని 3 గ్లాసులు ఎట్లా కష్టపడి తాగండి. దాంట్లో పప్పులు చల్లగా తాగండి. 3 గ్లాసులు వేడిగా తాగాలంటే గంట పడుతుంది మీకు. ఎందుకు చల్లగా చేసుకొని ముక్కు మూసుకొని తాగేసేయండి. కష్టపడి ఫస్ట్ 1 గ్లాస్ తాగండి, రేపు ఎల్లుండి 2 గ్లాసులు తాగండి, 1 week తర్వాత 3 గ్లాసులు తాగండి, వీలైతే 4 గ్లాసులు తాగండి. అందులో మజ్జిగ ఏమైనా కలపాలా సార్? వాటర్ ఓన్లీ రాగి పిండి. షుగర్ లేనోళ్ళు ఆర్గానిక్ బెల్లంలో మీకు ఐరన్ బాగుంటుంది, అన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి రోజంతా యాక్టివ్ గా పెడుతుంది. మీరు ఈ డిహైడ్రేషన్ సమ్మర్కి బయట పోయినప్పుడు మీకు వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది, టైర్డ్ గా ఉందాం అనుకుంటే జస్ట్ బెల్లం నీళ్ళు, ఆర్గానిక్ బెల్లం, తెల్ల బెల్లం కాదు,
అందరూ తెల్లవేనే పట్టుకోండి. తెల్ల బెల్లం కాదు, ఆర్గానిక్ బెల్లము. మీకు దాన్ని బెల్లం నీళ్ళని తాగితే కూడా చాలు, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. జస్ట్ బెల్లం నీళ్ళు అంతే. మీకు సార్ ప్రకృతి ఫుడ్ లో వనంలో మంచి బెల్లం తయారవుతుంది. మీకు మీరు ప్రకృతి వనం అనేది యాప్, అమెజాన్ లాగా యాప్ ఉంటుంది. యాప్ లో బుక్ చేసుకుంటే మీకు ఇంటికి వస్తాయి. లేదా ప్రకృతి వనంకి నా నంబర్ తీసుకొని శివ గారి దగ్గర చెప్తే కూడా మీకు డీలర్స్ ఉంటారు మీ ఊరి దగ్గర ఎక్కడన్నా, అక్కడ కూడా ఈ బెల్లం తీసుకోవచ్చు. రాగి పిండి కూడా మంచి దొరుకుతుంది మా దగ్గర. రాగి పిండితో రాగి జావ పొద్దున్నే 3 గ్లాసులు, సాయంత్రం 4 గంటలకి 3 గ్లాసులు. ఈ 2 చేస్తే మీ అసిడిటీ. నిన్నైతే ఒకరు ఫోన్ చేశారు, 2 days తాగినాను సార్, నాకు బాగుంది సార్, పెంట బ్రదర్ నిలిపేయచ్చునా ఆ మాత్రలను అడిగాడు. నీకు ఏమి లేకపోతే నిలిపేసేయి అని చెప్పా. ఎన్ని రోజులు తాగాలి సార్ అంటే, లైఫ్ లాంగ్ తాగండి. మందులు 3 నెలలు తింటారు కదా, రాగి జావ లైఫ్ లాంగ్ తాగండి. ఎప్పుడన్నా పెళ్లికి పోయినారు, ఊర్లో లేరు, మిస్ అయింది, పర్వాలే, వదిలేసేయండి, ఏం కాదు. సార్ ఫుడ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా సార్? ఫుడ్ ఏమైనా చేంజెస్ చేయాలి సార్? రైస్ ఎంత నిలిపితే అంత మంచిది. అరికెలు తినాలి. ఆరికలు పొద్దున్నే తినండి. ఆరికలతో అన్నం చేసుకోండి. ఆరికలు పొద్దున్నే నానబెట్టేసి 1 గ్లాస్ 4 గ్లాసులు వేసి నానబెట్టేసి వండుకొని, వీలైతే మట్టి పాత్రలో వండుకొని పొద్దున్నే బాగా ఫుల్గా తినండి. మధ్యాహ్నం ఏదైనా ఫ్రూట్స్ తినండి. సాయంత్రం జొన్న రొట్టెలు తినండి, లేదు సద్ద రొట్టెలు తినండి, లేదు దేశీ బియ్యము, పాలిష్ పట్టిన బియ్యంతో కొంచెం అన్నం తినచ్చు. అసిడిటీ ఉండే వాళ్ళు అయితే రైస్ ని, గోధుమల్ని పూర్తిగా, షుగర్ ఉండే వాళ్ళు కూడా రైస్ అండ్ వీట్ టోటలీ స్టాప్. గోధుమలు ఇంకా డేంజర్ షుగర్ ఉండే వాళ్ళకి. డాక్టర్ బిఎం వెంకటే చెప్తాడు, దాంట్లో ఉండే గ్లూటెన్ పోయి మీ ప్యాంక్రియాస్ నుండి బీటా సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి ఇంకా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రైస్ అండ్ వీట్ షుడ్ టోటలీ స్టాప్. షుగర్ ఉండేవాళ్ళు రైస్, వైట్ రైస్ నిలిపేసి అరికెలు పొద్దున్నే, లేదా సామలు, లేదా కొర్రలు, ఏదైనా సరే వాటితో ఇడ్లీలు, కొర్ర రవ్వ, సామర్ రవ్వ, వీటితో ఇడ్లీలు సూపర్గా ఉంటాయి. మామూలుగా ఉద్దులు అంటే మినుములు వేసుకొని మామూలు ఇడ్లీ రైస్ బదులు ఈ రవ్వతో వాడతారు. ఇడ్లీ బాగా చట్నీ వేసుకొని దాంతో రండి. బిసిబెళబాద్ చేసుకోండి, అండు కొర్రలతో దోశ చేసుకోండి, రాగితో పిండితో దోశ చేసుకోండి. ఏదైనా కానీ రైస్ ను అవాయిడ్ చేస్తే మీకు 1 week లో రిజల్ట్స్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ యాక్చువల్లీ నేను డయాబెటిక్ పేషెంట్ సార్. నా వయసు వచ్చేసి 60 years. ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువైనాయి సార్, మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి. ఈ మధ్య డాక్టర్ అప్రోచ్ అయితే ఆయన మీరు డయాబెటీస్ కు వాడే మాత్రల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో జాయింట్ పెయిన్స్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. మీరు ఆ మాత్రల్ని ఎంత తొందరగా తగ్గించగలిగితే అంత మంచి. రేపే నిలిపేమని చెప్పట్లే. మీరు రైస్, గోధుమలు పూర్తిగా మానేసి 1 week లో మీకు శక్తి వస్తుంది. బాగా నడవాలా, ఎంత వీలైతే నడవాలా, రోజంతా నడవాలా. 1 kilometer వరకు అసలు బండి దిగకూడదు, నడుస్తానే ఉండాలా. వారానికి 1 రోజు నువ్వుల నూనె బాడీకి అంతా పూసుకొని ఎండలో ఉండాలి. అందరూ కూడా, మీరు అందరికీ నేను చెప్పేది కామన్. ఒకరికి చెప్పినారంటే అందరికీ జబ్బులు వచ్చినాక చేసేది కాదు. మీరు నువ్వుల నూనె ఎండలో పడుకుంటే మీకు D3 బాగా వచ్చి మీకు కాల్షియం బాగా వస్తుంది. కాబట్టి రకరకాల సమస్యలకి అది సొల్యూషన్ అవుతుంది. ముఖ్యంగా రెండో విషయం, మీరు 5 సార్లు 6 సార్లు తినేది కాదు, పొద్దున్నే ఫుల్గా తినాలా. డయాబెటీస్ వాళ్ళకి వచ్చే న్యూరోపతి అంటే నర్వ్స్ ప్రాబ్లమ్స్ కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మీరు నడవకుండా పోవడమే. ఎప్పుడు మెడిటేషన్ అని చెప్పి మీరు గంట చేస్తారు కదా, అరగంట మెడిటేషన్ చేసి అరగంట నడవాల. ఎంత నడిస్తే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగుంటే అంత రికవర్ అవుతారు. ముఖ్యంగా అర్లీగా పడుకొని అర్లీగా లేచి మీరు సూర్య నమస్కారాలు, బాడీ ఫ్లెక్స్ ఉండేటివి ఇవన్నీ చేయాలా. మోకాళ్ళ నొప్పులకి వన్ ఆఫ్ ది అదర్ రీజన్ ఈస్ మీరు తాగే RO వాటర్. మీరందరూ ఇప్పుడు క్యాన్ వాటరు, మినరల్ వాటర్ అని తాగుతూ ఉంటారు. అది మినరల్స్ లేవు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాన్ చేశారు. సుప్రీంకోర్టు వద్దని చెప్పింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోలేదు. అయినా మనము అందరూ ఆ నీళ్లు పెట్టుకొని తాగుతా ఉన్నాము. ఆ నీళ్ళని అవాయిడ్ చేసి మీరు ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని వీడియో కొట్టండి. ప్రకృతి వనం రెయిన్ వాటర్, ప్రకృతి వనం రెయిన్ వాటర్ అని కొడితే మీకు మనం రూఫ్ టాప్ మీద పడిన నీళ్ళని ఎట్లా ఆల్కలైన్ చేసుకొని దాన్ని సున్నపురాళ్ళు, ఇటుక ముక్కలు, ఇసుక, కర్ర బొగ్గుల్లో పంపించి దాన్ని మీరు 5,000 లీటర్లు ఎత్తి పెట్టుకుంటే సంవత్సరం అంతా మీరు విరాట్ కోహ్లీ తాగుతా ఉంటే ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. మీ అసిడిటీలు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా మందికి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఎండకు పోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ, సున్నపురాల్లో కాల్షియం, మెగ్నీషియం వస్తుంది, ఇసుకలో స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఇటుక ముక్కల్లో నేచురల్ మినరల్స్, మట్టి నుంచి వచ్చే మినరల్స్ వస్తాయి, కర్ర బొగ్గులు చెడ్డ బ్యాక్టీరియా పట్టేస్తుంది.
ఇది మీరు ఇంటి మీద నుంచి పట్టే టీవీ చూడొచ్చు మీకు ఓన్ హౌస్ ఉంటే. ఓన్ హౌస్ లేని వాళ్ళు ప్రకృతి వనం వాటర్ ఫిల్టర్ అని కొడితే కూడా వస్తుంది. నా నెంబర్కి చేస్తే కూడా మీకు కనెక్ట్ చేస్తాను. ఆ వాటర్ ఫిల్టరు 13,000 అవుతుంది, 13,000. దాన్ని మీరు ఈ లైఫ్ లాంగ్ వాడచ్చు. దాంట్లో మినరల్ బ్యాగ్స్ అని వస్తాయి, అది సంవత్సరానికి ఒకసారి 400 పెట్టి మార్చుకుంటే మీరు వాడుతూ ఉండే ఈ RO నీళ్ళని వాటిలో పోసుకొని అందరూ ఆల్కలైన్ వాటర్, మినరల్ వాటరు, న్యాచురల్లీ మినరల్ వాటర్ తాగి ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల నుంచి బయటపడ, కాల్షియం జబ్బుల నుంచి బయటపడవచ్చు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు చిన్న పిల్లల్లోనే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎట్లా సార్? అదేమ్మా, ఇప్పుడు మీరు వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? చిన్న పిల్లలే వయసు చాలా తక్కువ కానీ గ్రోత్ ఎక్కువైపోతుంది, తొందరగా గ్రోత్ వచ్చేస్తున్నారు. ముందు 13-14 ఏళ్ళు అంటే ఓకే సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు కంపేర్ చేసుకోండి. నాటుకోళ్ళు 6 నెలలు, సంవత్సరం రోజులు పెరిగితే గానీ పెద్దగా కావు. బ్రాయిలర్ కోళ్ళు 40 రోజుల్లో 5 కిలోలు పెరుగుతాయి. అట్లా వాటికేంటి ఈ స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్, యాంటీబయాటిక్స్ వేసిన ఫుడ్ పెట్టి 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 ఇప్పుడు మన పిల్లలకి ఏం చేస్తామమ్మా, చిన్నప్పటి నుంచి చిప్సులు, కుర్కురేలు, పెప్సీలు, కేకులు, క్రీములు, చెత్త చెదారము, గోబీ మంచూరియలు, కలర్లు, ఫేస్ పూసుకునే సన్ స్క్రీన్లు, షాంపూలు, ఇవన్నీ వాడి వాడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతా ఉంది. యూరియా, DAP వేసిన ఫుడ్, స్ప్రే చేసి కూరగాయలకు 20 స్ప్రేలు కొట్టిన కూరగాయలు పండించిన అవి ఇన్ని తింటాడు. కాబట్టి అర్లీ మెచ్యూరిటీ, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఆ 20 ఏళ్ళకి పాలిప్స్, గర్భసంచిలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చినాయి కదా, చాలా మందికి వచ్చినాయి కదా. సో మీరు మీ ఆహార విధానాలు మార్చుకోవాలి. ఇప్పుడు ఇంత ముందర చెప్పినట్లు పెద్దోళ్ళు ఏం తింటారో పిల్లోళ్ళు అవే పెట్టాలి. పిల్లోళ్ళకి ఆవుకు వేరే ఫుడ్, దూడకు వేరే ఫుడ్ కాదు. ఆవు గడ్డి తింటుంది, దూడ గడ్డి తింటుంది. కోడి ఏం తింటుందో కోడి పిల్ల కూడా అదే పెడుతుంది. మీరు ఆహార విధానాలు, జీవన విధానాలు ఇంత ముందర మాట్లాడుకునేటువంటి పెట్టాలా. రైసు, గోధుమలు, కూల్ డ్రింక్స్, బ్రాయిలర్ కోళ్ళు, చికెన్లు ఇవన్నీ మానేసి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ వీలైతే తినాలా, తప్పదు. లేకపోయినా సీజనల్ ఫ్రూట్స్ బాగా పెట్టాలా. వాళ్ళకి ఇంత ముందర అనుకున్నట్లు ఒక 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, కరివేపాకు పొడి, మునగాకు, అవిశాకు, వీటితో టేస్టీగా సాయంత్రం వచ్చేటప్పుడు గుగ్గిళ్ళు ఇవన్నీ పెడితే, న్యూట్రిషియస్ ఫుడ్ పెడితే వాళ్ళకు చెత్త మీదకి ఆలోచన పోదు. కుర్కురేలు, చెత్త చెదారము, రిఫైండ్ ఆయిల్, ఇంకా సిటీలో అయితే అసలు పేర్లే అర్థం కాదు మనకి, అవన్నీ తింటా ఉంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేసేదానికి చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా చిన్నప్పటి నుంచి పెరుగుతారు. అన్నప్రాసన రాగులతో చేయాలి. రాగితో రకరకాల చేయొచ్చు. రాగి పిండితో దోశ చేసుకోవచ్చు, మన ఇడ్లీలు ఇవన్నీ చేసుకోవచ్చు. రాగి రవ్వతో ఏదేదో రకరకాలు, కర్ణాటకలో అయితే చాలా చేస్తాం, మురుకులు చేయొచ్చు. అవన్నీ చేసి టేస్టీగా పిల్లలు పెడితే అవి తింటారు కదా పిల్లలు. మనం అవి చేసే శక్తి లేదు, ఓపిక లేదు కాబట్టి వాళ్ళకి డబ్బులు మారేస్తే ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళు ఈ చిప్సులు గిప్సులు అన్ని తింటా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి మీరు రాగులు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, ఫిజికల్ గ్రోత్ డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి ICRISAT అనే సంస్థ హైదరాబాద్ లో పెద్ద సంస్థ ఉంది, అగ్రికల్చర్. దాని మీద రీసెర్చ్ రిపోర్ట్ ఉంది నా దగ్గర, అంటే వాళ్ళ వెబ్సైట్ లో కూడా పోయి చూడొచ్చు మీరు. సో రాగులు, సజ్జలు ఇవన్నీ ఎక్కువ పెట్టాలా. అప్పుడు గ్రోత్ కామన్ గా న్యాచురల్ గా ఉంటుంది. అప్పుడు మెచ్యూరిటీ అనేది కరెక్ట్ గా రెడీగా అవుతుంది. ఇప్పుడు అర్లీగా మనం ఏ మొక్కకైనా స్ట్రెస్ ఇస్తే భిన్న కాయలు కాస్తుంది. మనము మ్యాంగోకి కాయలు బాగా కావాలంటే ఏం చేస్తాము, నీళ్ళు నిలిపేస్తాం, వాటర్ ఇరిగేషన్ స్టాప్ చేస్తాం. బట్ స్ట్రెస్ టైప్ అయ్యో నేను చచ్చిపోతాను, నా బిడ్డలు పుట్టించాలని కాయలు కాస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలు కూడా మనం సరైన ఆహారము, న్యూట్రిషియస్ ఫుడ్ అందడం లేదు కాబట్టి వాళ్ళకి తొందరగా మెచ్యూరిటీ అయ్యి వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిపోయి ఎగ్ రిలీజ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు ఎక్కువ రోజులు ఇట్లా అర్లీగా మెచ్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ లైఫ్ స్టైల్ మారిపోతుంది, జీవన విధానం మారిపోతుంది. లాంజివిటీ అంటే ఎక్కువ రోజులు బతికేది కూడా తగ్గిపోతుంది. అంటే ఇది చెప్పాలంటే కష్టమే, అయినా ఇది జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో 20 ఏళ్లకే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు పోయి మాత్రలు వేసుకుంటా ఉంటే వాళ్ళు 80 ఏళ్ళు ఎట్ట బతుకుతారమ్మా, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. చెప్పమ్మా.
నా ఏజ్ 50 ఇయర్స్. నాకు 22 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది. నేను అన్ని ఫాలో అవుతుంటాను, మధ్యలో కొంచెం ఇరెగ్యులర్ అవుతుంటాను. నాకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి కొంచెం చెప్తారా సార్? కాదమ్మా, నువ్వే మెడిటేషన్ చేసేదానివి. చాలా మందికి నేను ఫాలో అవుతా ఉంటాను, ఇర్రెగ్యులర్ గా ఉంటారని కూడా తెలియదు. ఆ ఇర్రెగ్యులర్ గా ఉంటే కూడా ఏముంది, ఇంకో మాత్రం ఎక్కువ వేసుకోవచ్చు, ఇన్సులిన్ వేసుకోవచ్చు అని నీకు తెలుసు కదా. ఇర్రెగ్యులర్ గా ఉంటావు, అది రెగ్యులర్ చేయాలా? నేనేం చెప్పేది ఇంకా. అక్కడికి వెళ్ళిపోతాడు. ఫుడ్ సార్. అదే రైస్ గోధుమలు మానేసి మీరు అరికెలు సామలు మొదలు పెట్టండి. 1 వీక్ లో మీకు నార్మల్ అవుతుంది. దాని తర్వాత అలాగే. టాబ్లెట్లు ఇన్సులిన్ తగ్గించుకుంటా రావాలా. మీ కళ్ళు తిరుగుతాయి, హైపోగ్లైసిమియా, షుగర్ ఇంకా తగ్గిపోతుంది మిల్లెట్స్ తిని వాకింగ్ చేస్తే. అప్పుడు చిన్నగా మీరు 20 ఉంటే 10 వేయడము, 2 సార్లు మాత్రమే తగ్గించడము, ఇంకా బాగా నడిచి 3 నెలల నుంచి 6 నెలల లోపల మీరు టాబ్లెట్స్ నుంచి బయటపడవచ్చు. 100% బయటపడవచ్చు మీరు నడుస్తా ఉంటే, బరువు తగ్గితే, మిల్లెట్స్ తింటే. అలాగే సార్. మీ అన్ని చూస్తుంటాను సార్, బాగా యూట్యూబ్ లో చూస్తాను సార్. చూస్తే లాభం లేదు, ఫాలో అవుతాను చేస్తేనే సార్, లాభం. ఫాలో అవుతాను సార్. అదే ఆ సినిమాలో ఏదో డైలాగ్ ఉంది కదా, ఎన్ని బుల్లెట్లు కాల్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. మీరు ఫాలో అంతే కదా. అయ్యేది కాదు, మీరు తగ్గిందా లేదా, నడిచినారా లేదా, మెట్లు ఎక్కినారా లేదా, అదే చూసుకోవాలి. అలాగే ఈ సార్. ఏజ్ లో నేను 10 కిలోమీటర్ రన్నింగ్ చేస్తానంటే లెక్కేసుకోండి మీరు. అంతే కదా. థ్యాంక్ యూ సార్. సార్ రాగి జావ తాగితే జలుబు అవుతుంది అని అంటారు కదా సార్, అది ఓన్లీ సమ్మరే వాడాలంటారు అమ్మా కదా. అమ్మా మీరందరూ విపాసన ధ్యానం చేసేవాళ్ళు, ఎవరో చెప్పినారని ఎందుకు? కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు. మనోళ్ళు మనకి ఇప్పుడు హైదరాబాద్, మనకు ఆంధ్రాలో మొత్తం రైస్ తింటారు. ఎవరికి జలుబులు రావడం లేదా? మీకు కూడా జలుబు రావచ్చు. ఎవరికన్నా చాలా రేర్ గా 0.01% వాళ్ళకి రాగులు పట్టకుండా పోయేదానికి ఛాన్స్ ఉండొచ్చు. నాకు కూడా తెలియదు అది. ఎవరో చెప్పినారని చెప్పి మీరు రాగులు తింటే, సద్దలు తింటే, అరికెలు తింటే, సామలు తింటే వేడి వస్తుంది అనేటివి చేసేయండి. మీరు దాకా మీకు కోయిన్సిడెంటల్ గా మీకు జలుబు రావచ్చు. ఆపేసి జలుబు తగ్గినాక మళ్ళా తినండి. మళ్ళా వచ్చింది అనుకోండి, మళ్ళా ఆపేసి మళ్ళా 10 రోజుల తర్వాత మళ్ళా తినండి. 3వసారి కూడా వస్తే అది మీకు పట్టదు అని అర్థం. ఒకసారికి ఏది డిసైడ్ చేయొద్దండి, మీ బుర్ర పెట్టండి. బుద్ధుడు ఏం చెప్పినాడు? ఎవరి మీ బుర్ర కూడా మీరు పెట్టండి రా అన్నాడు. సో మీ బుద్ధ వినడం గచ్చామి, మీ బుర్ర కూడా నేను చెప్పింది కూడా వినదు, మీ బుర్ర కూడా పెట్టండి. ఓకే సార్, రాగి జావ తాగొచ్చు షుగర్ ఉన్నోళ్ళు? అది బెల్లం లేకుండా తాగొచ్చు కదా హ్యాపీగా. మజ్జిగతో తాగొచ్చు సార్? మజ్జిగ రాగిజావ అంతా పెట్టినా చూడమ్మా, అంతా రికార్డింగ్ లో ఉంటా చూడండి. రాగిజావ ఎలా చేసుకోవాలని కూడా చెప్పినాను, మీరు లేరా మీటింగ్ లో? మజ్జిగ వద్దు. మజ్జిగ మీరు ప్యాకెట్ పాలలో మజ్జిగ వేస్తారు, అది మంచిది కాదని. ఉత్త రాగి పిండి ఎంత ఎక్కువ పోతే 1 లీటర్ తాగితే మీ లోపల ఉండే పొట్ట డియోడినంలో మొత్తం రాగిజావ ఉంటే మీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల ఉండే ఒక లైనింగ్ అంతా రీబిల్డ్ అవుతుంది 1 నెల లోపల. అప్పుడు గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఫుల్ గా తాగాలి. ఓకే సార్. హెచ్బిఏవన్సీ అందరూ 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోండి, రోజు వద్దు, అవసరం లే. హెచ్బిసి అనే టెస్ట్ చేసుకొని 7 కంటే తక్కువ ఉంటే మీరు ఫ్రూట్స్ తినొచ్చు. థ్యాంక్ యూ సార్. 6 కంటే తక్కువ ఉంటే మీరు బెల్లం కూడా తినొచ్చు. అది టెస్ట్ చేసుకోండి. ఓకే అయ్యా, నమస్కారం ప్రసాద్ గారు. మీకు ఎప్పటి నుంచో కృతజ్ఞతలు చెప్తున్నామంటే కుదరలేదు. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ లో మీ కొన్ని వీడియోలు చూసి ఈ మెడ నొప్పి, మోకాలు నొప్పి ఇవన్నీ మీకు చెప్పినట్టు చేస్తే చాలా తగ్గినాయి. కానీ అది వీడియో మిస్ అయిపోయింది. ఈ మధ్యలో వచ్చి అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ కావడంతో మీ వీడియో మొదలు పెట్టిండ్రు. దాని ప్రకారము నొప్పులు ఇవన్నీ పోయినాయి. అందు గురించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా. నాకు కాదు, అది చెప్పిన ఆయన డాక్టర్ శ్రీనివాసన్ గారని గొప్ప మనిషి. ఎక్స్రే కూడా అవసరం అయితే తప్ప వద్దని చెప్పి ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ అని కూడా వీడియోలో చెప్పిన. ఆయన చెప్పిండేటివే ఈ 30 ఏళ్ళలో నేను అర్థం చేసుకొని మెడ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి చెప్పినాను. మీరందరూ కూడా నొప్పులు లేకపోయినా 7 ఎక్సర్సైజ్లు 10 నిమిషాలు చేయండి, రాకుండా ఉంటాయి. లిగమెంట్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి. చిన్నపిల్లలు కూడా చేపించండి.
వచ్చిన వాళ్ళు చేయండి తగ్గుతుంది, రానోళ్ళు చేయండి రాకుండా ఉంటుంది. రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. వచ్చినాక రెడీ చేసుకోవడము నెక్స్ట్ స్టెప్, రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ధన్యవాదాలు. సార్ కాఫ్ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి సార్? కాళ్ళు కాఫ్ పెయిన్ కాఫ్ పెయిన్స్ తగ్గాలంటే మీరు మునికాళ్ళ మీద మునివేళ్ల మీద నడవాలా. గోడ పట్టుకొని ఇట్లా ముందర వేళ్ల మీద నడవండి, అప్పుడు కాఫ్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అది రోజు చేయండి తగ్గుతుంది. ఇంతమంది అనుకుంటే B12 డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. ఒకవేళ టెస్ట్ కి 1000 రూపాయలు అవుతుంది, అది వద్దనుకుంటే B12 స్ట్రిప్స్ అని వస్తాయి, న్యూరోకైన్ అనే కంపెనీవి. B12 15 రూపాయలు అవి. అది వారానికి ఒకటి ఒక 2 నెలలు వాడండి. అంబలి తాగితే మీకు B12 బాగా వచ్చి పొట్టలో మంచి బ్యాక్టీరియా వస్తే B12 అదే తయారు చేస్తుంది. ఓకే, క్లోజ్ చేద్దామా శివ గారు? సార్, ఓకే సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. అద్భుతమైన తెలియని పాయింట్స్ ఎన్నో మాకు తెలియజేశారు. మీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సింపుల్ సిటీకి మారిపోయారు ప్రసాద్ సార్. మరి ప్రకృతికి సహజంగా జీవిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు పడుతూ ఎంతో మందిని ఆహారం వైపు మరులుతూ వాళ్ళ జీవితాలు ప్రకృతివనం ప్రసాద్ గారు. సో ఒకసారి సార్కి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం, గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు అది మినరల్ వాటర్ది చెప్పారు కదా సార్, అది ఇప్పుడు ఎక్కడ మన దగ్గర ప్రొడక్ట్స్ ఎక్కడ సార్? నేను ఆ వీడియో పెడతాను, మా డీలర్స్ లిస్ట్ పెడతాను. డీలర్స్ దగ్గర అందరి దగ్గర ఎవరు అడిగినా చెప్తారు. నాకు పెట్టండి సార్. నాకు ఫోన్ చేసినా వాళ్ళని ఎవరితో కనెక్ట్ చేయాలని కనెక్ట్ చేస్తాను. డీలర్స్ లిస్ట్ కూడా పెడతాను. అట్లాగే సార్, ఓకే. నాకు ఒకసారి అది లిస్ట్ పెట్టండి సార్, నేను గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకే.